సెట్టే జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై ఫోకస్ మరింత పెంచనున్నారా? ప్రకాశం జిల్లా పంచాయతీ పవన్ కళ్యాణ్కు తలనొప్పులు తెచ్చిపెడుతుందా? అందుకే ఇప్పుడు ఆ జిల్లాపై ఫోకస్ పెడుతున్నారా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాస్ మధ్య మాటల తోటాలు ఓవైపు పేలుతుంటే మరోవైపు జనసేన నేత రియాజ్ వంటి వాళ్ళు బహిర్గతంగా బూతులు మాట్లాడుతూ వీడియోలు చేయటం జనసేనాని సహించలేకపోతున్నారట. వచ్చే సంస్థాగత ఎన్నికల్లో ఎలాగైనా మంచి సీట్లు సాధించి తన పట్టును పెంచుకోవాలని చూస్తుంటే రియాజ్ లాంటి నేతల తీరుతో పార్టీకి నష్టం చేకూరుతుందన్న వాదనలు చాలా బలంగా వినబడుతున్నాయి. ఇంతకీ రియాజ్పై జనసేన అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా? గతంలో కూడా ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయని అందరికీ తెలుసని జన సైనికులు రియాజ్పై గుర్రుగా ఉన్నారట. ఇంతకీ జనసేన సంస్థాగతంగా పార్టీ నిర్మాణం ఎప్పటికీ బలంగా జరిగాను. టీడీపీ జనసేన మధ్య వైసీపీ చిచ్చు పెడుతుందని చూస్తున్న కూటమి నేతల ఆరోపణ మాటల్లో వాస్తవం ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు మనతో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఇంకా టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. కాదు, సబ్జెక్ట్ వాళ్ళది, పంచాయతీ వాళ్ళది, వాళ్ళని తీసుకొచ్చి మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ ఎవరిదైనా ఇక్కడ అందుబాటులో ఆవిడ రాలేకపోయారు, వస్తున్నారు. మరి టైం వేస్ట్ కాకూడదు కాబట్టి మనం ఉన్నారు కదా, మిత్రుడు ఉన్నారు కదా పక్కన. సరే, అజయ్ గారు ఉన్నారు కదా. మీ అవిష్టమే మా ఇష్టం. అజయ్ గారి కంటే వెళ్దాం. అజయ్ గారు నమస్తే సార్. టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ గారితో మాట్లాడదాం. అజయ్ గారు నమస్తే సార్. లక్ష్మీనాథ్ గారు, మీకు అన్న ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారికి, ప్యానల్లో జాయిన్ అవబోయే కృష్ణవేణి గారికి, ఏఎన్ఎన్ ప్రేక్షకులు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏం సార్ ఈ ప్రకాశం జిల్లా పంచాయతీ కూటమి మధ్య సఖ్యతను దెబ్బతీరుస్తుందంటారా? ఇది దామచర్ల జనార్దన్ అండ్ బాలినేని మధ్య వారిని ఏ రకంగా చూస్తారు? వాళ్ళ పర్సనల్గా చూస్తారా? పార్టీకి ఏమైనా ఆపాదించే ప్రమాదం ఉందంటారా? ఏం చెప్తారు? లక్ష్మీనాథ్ గారు, ఆంధ్రప్రదేశ్ లో కూటమి కలయిక ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఆ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకర పరిపాలనని ఈ రాష్ట్రం నుండి పారదోలేదానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధితో సంక్షేమంతో కూడిన పరిపాలన అందించేదానికి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు ఒక కూటమిగా కలిసి ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్సీపీ లాంటి విధ్వంసకర పార్టీని ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి కూటమిని ఆశీర్వదించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభంజన విజయం సాధించింది. సాధించిన తర్వాత ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలకి కూటమిగా మేము మాట ఇచ్చామో, అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పన, ఈ దిశగా ఈ 2 సంవత్సరాల పరిపాలనా సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, బీజేపీ కానీ కేంద్ర సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పన యావత్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి పరిపాలన కొనసాగుతా ఉంది. 175 నియోజకవర్గాలు, 3 పార్టీలు, ప్రతి పార్టీకి లక్షల సంఖ్యలో కార్యకర్తలు, వేల సంఖ్యలో సెకండ్ క్యాడరు, వందల సంఖ్యలో ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, మాజీ మంత్రులు, చైర్మన్లు. ఇంత పెద్ద కుటుంబంలో ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి లక్ష్మీనాథ్ గారు. వాటిని ఏ విధంగా సరిదిద్దుకుంటూ కూటమి ముందుకు వెళుతుంది? ఈ రాష్ట్రానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకునే దిశగా కూటమి పని చేస్తుంది అనేదే ఈ రాష్ట్ర ప్రజలకి కావాల్సిన అంశం. ఖచ్చితంగా మా కుటుంబంలో, కూటమి కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అక్కడక్కడ జరుగుతా ఉన్నాయి.
ఖచ్చితంగా అది మాకు బాధాకరమైన అంశమే. ఒక కూటమి కుటుంబంగా అది మాకు బాధాకరమైన అంశమే. కూటమిలో ఉన్న తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా అధినాయకత్వానికి దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యల్ని సరిదిద్దుకోమని పదే పదే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, జనసేన పార్టీ అధినాయకత్వం, బీజేపీ అధినాయకత్వం చెబుతూనే ఉన్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఎందుకు ఈ సమస్యలు వస్తా ఉన్నాయంటే లక్ష్మణ్ గారు, గతంలో మీరు ఎత్తుకున్న అంశమే ఒంగోలు. దామచర్ల జనార్దన్ గారు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఒక 20 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులు. దాని మూలాన ఇద్దరు ఈరోజు కూటమిలో ఉండటం వల్ల ఖచ్చితంగా వాళ్ళ ఈగో క్లాషెస్ బయట పడుతూనే ఉన్నాయి. అది కూటమికి ఇబ్బందికరమైన అంశమే, అది మేము కూడా ఏకీభవిస్తా ఉన్నాం. కానీ కూటమిలో ఉన్న పార్టీలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కానీ కూటమిగా మేము ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైనా సోషల్ మీడియా వేదికగా కానీ, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో కానీ కూటమికి సంబంధించిన పార్టీల మధ్య ఏదైనా వైరుధ్యాలు ఉంటే అది బహిర్గతం పెట్టవద్దు, అది అధినాయకత్వానికి తెలియజేయండి. అధినాయకత్వం ఆ సమస్యల్ని సరిచేస్తుందని చెప్పి కూటమిగా ఒక లేఖ బహిరంగంగానే ఒక 15 రోజుల క్రితం రిలీజ్ చేయడం జరిగింది లక్ష్మణ్ గారు. ఈ తర్వాత జరుగుతున్న అంశాలు ఒంగోలులో. ఇక్కడ నేను మీకు కోట్ చేయడం జరిగింది. ఒక 20 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు కూటమికి ఇబ్బందికరమైన అంశాలే. వీళ్ళు బహిర్గతం చేయకూడదు. దాన్ని నేను కూడా ఖండిస్తా ఉన్నా. కూటమిలో ఉన్న నాయకులుగా అయితే అజయ్ గారు, ఇక్కడ ఏదైతే మీ కూటమి నేతల మధ్య ఉన్న ప్రాబ్లంని ఒక పార్టీకి సంబంధించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు రావడం అనేది 100% ఇది కరెక్ట్ కాదని టీడీపీ నేతలు డైరెక్ట్గా మాట్లాడటాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే ఏ పార్టీలోకి ఎవరు తీసుకోవాలో, జనసేన పార్టీలో ఎవరిని తీసుకోవాలన్న టీడీపీకి పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంటుందా అంటే అనే వాళ్ళకి, అడిగే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నెంబర్ 1. నెంబర్ 2, మీ దానిలో ఉన్న పంచాయతీకి వైసీపీకి సంబంధం ఏంటి? వైసీపీ కావాలని చేస్తుందని కొంతమంది టీడీపీ నేతలు కూడా మాట్లాడటాన్ని మీరు కూడా గమనించుంటారు. ఏమంటారు మీరు దాని గురించి? లక్ష్మీనాథ్ గారు, మీరు చెప్పిన ఈ 2 అంశాలు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవాలా తీసుకోకూడదా అనే అంశం యావత్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఎక్కడా వ్యతిరేకించలేదు. మీ దగ్గర సాక్ష్యాలంటూ చూపించాలి. 2వ అంశం మాట్లాడుతా ఉన్నా, ఏదైతే ఇవాళ మేము వైసీపీ మీద నెడతా ఉన్నాం, మా కుటుంబంలో జరుగుతున్న చిన్న చిన్న అంశాలను మేము సరిదిద్దుకోలేక వైసీపీ మీద నెడతా ఉన్నాం అంశాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇది మా కుటుంబంలో జరుగుతున్న చిన్న చిన్న ఇబ్బందులు, వాటిని మేము సరి చేసుకుంటాం. కానీ మేము ఏం మాట్లాడుతూ ఉన్నామంటే, కూటమి విడిపోతేనే వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో బతుకు సాగిస్తా ఉంది, దానికోసం వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తా ఉంది. చిన్న చిన్న అంశాలను కూడా ఏదో ఒక విధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేదానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పని చేస్తా ఉంది. అది నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను మీ ఛానల్ ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకి. నేను ఈరోజు సూటిగా అడుగుతా ఉన్నా లక్ష్మీనాథ్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాకని ఏ రాష్ట్ర నాయకత్వం తెలుగుదేశం పార్టీలో వ్యతిరేకించింది? మీ కింద నేను కోట్ చేశా. ఒంగోలు నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా దామచర్ల జనార్దన్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థులు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ని యావత్ రాష్ట్రానికో కూటమికో దయచేసి మీలాంటి సీనియర్ జర్నలిస్టులు గానీ ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకులు దయచేసి దాన్ని ఆపాదించుకొని, అజయ్ గారు, రాజకీయ ఈ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతా ఉన్న క్రమంలో కూటమిలో విభేదాలు సృష్టించేదానికి ఎవరు దయచేసి ప్రయత్నాలు చేయవద్దని చెప్పి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా యావత్ రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకుల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎస్ సార్, రాజకీయ ప్రత్యర్థులు గతంలో నుంచి అని ఎప్పటి నుంచో అని జనార్దన్ గారు అంటే మీ దానిలో ఉన్నారు.
గత వైసీపీ నుంచి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకుంటే రేపొద్దున ఏమవుతుందో అని జనసేన అగ్రనాయకత్వానికి 100% తెలిసి ఉండాలి. ముందుగా ఎందుకు బయాటంగా వాళ్ళు విమర్శించుకునేంత బయటకు వచ్చి పార్టీకి చెడ్డ పేరు వచ్చేటంతగా ఎందుకు రేంజ్లో పెడుతున్నారు? అధినాయకత్వం చంద్రబాబు గారు కావచ్చు, మెయిన్ లీడ్ చేసే మీ పల్లా శ్రీనివాస్ గారు కావచ్చు, ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు జనార్దన్ గారిని? జనసేన అధినాయకత్వం ఎందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అదుపు చేయలేకపోతుంది? ఈ యొక్క ప్రభావం మీ కార్యకర్తల మీద, మీ కుటుంబ నాయకుల మీద పడదంటారా? మీరు మాట్లాడిన 2 అంశాలు. దామచర్ల జనార్దన్ గారిని తెలుగుదేశం పార్టీ కంట్రోల్ చేయలేకపోతా ఉంది, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనసేన పార్టీ కంట్రోల్ చేయలేకపోతా ఉంది. 2 అంశాలను నేను తీవ్రంగా ఖండిస్తూ, మొట్టమొదటగా ఆ నియోజకవర్గంలో ఒక కరపత్రం రిలీజ్ అయింది దామచర్ల జనార్దన్ గారికి అగైనెస్ట్ గా. ఒక పోలీస్ ఎంక్వైరీలో జరుగుతున్న క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దామచర్ల జనార్దన్ గారి గురించి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత దామచర్ల జనార్దన్ గారు బయటకు వచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద, ఇక్కడ మీరు ఒక అంశం క్లియర్ గా అండర్లైన్ చేసుకోండి లక్ష్మీనాథ్ గారు, దామచర్ల జనార్దన్ గారి మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. దామచర్ల జనార్దన్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన మీద పర్సనల్ ఎజెండా ఇది. వాళ్ళిద్దరూ పర్సనల్ ప్రెస్ మీట్లు ఇవి. దీన్ని యావత్ రాష్ట్ర నాయకత్వం ఖండించలేదు, ఇద్దరిని ఎంకరేజ్ చేస్తా ఉంది. దీంట్లో తెలుగుదేశం తప్పుందా, జనసేన తప్పుందా అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఈ రోజు వాళ్ళిద్దరిని కీలకమైన స్థానాల్లో ఉన్నారు. ఒకళ్ళు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీలో కీలకమైన స్థానంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళిద్దరిని అధినాయకత్వం అదుపు చేసింది. ఇంకెక్కడ బహిర్గతంగా ప్రెస్ మీట్లు పెట్టద్దు, మీకు ఏదైనా పర్సనల్ గా నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉంటే అధినాయకత్వానికి తెలియజేయండి, అధినాయకత్వం చూసుకుంటుందని 2 పార్టీలు బహిర్గతంగానే వాళ్ళిద్దరికి ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. నిన్న జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఒక లేఖ రిలీజ్ అవడం జరిగింది. అదే విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పల్లా శ్రీనివాస్ గారు గౌరవ మా రాష్ట్ర అధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారితో మాట్లాడటం జరిగింది. ఎక్కడా 2 పార్టీలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఏదైతే రాజకీయ వైరాన్ని తగ్గించేదానికి 2 పార్టీలు ఖచ్చితంగా సమన్వయం చేసుకొని ఆ నియోజకవర్గంలో ఇబ్బందులు లేకుండా, తద్వారా ఎక్కడ కూటమికి ఇబ్బంది జరగకుండేదానికి 2 పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. లక్ష్మీనాథ్ గారు, వైఎస్ఆర్సీపీ ఇంటెన్షన్ అది, దాన్ని మీరు కోట్ చేయొద్దు దయచేసి. ఒక సీనియర్ జర్నలిస్ట్ మీరు. వైఎస్ఆర్సీపీ కోరికెళ్ళి వాళ్ళ మోహన్ రెడ్డి అన్న నవ్వుతా ఉన్నా, కానీ వైఎస్ఆర్సీపీ ఇంటెన్షన్ అది. ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం విడిపోవాలి, తద్వారా రాష్ట్ర రాజకీయ లబ్ధి జరగాలని చెప్పి వాళ్ళ పర్సనల్ ఎజెండా అది. వాళ్ళ పర్సనల్ ఎజెండాని వాళ్ళ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ వరస్ట్ సోషల్ మీడియా ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ మీద రుద్దుతా ఉన్నారు. దయచేసి మీలాంటి సీనియర్ శ్రీనివాసరెడ్డి గారు, దామచర్ల జనార్దన్ గారు కాదు. అజయ్ గారు, గతంలో అజయ్ గారు మీకు అజయ్ గారు ఒక మాట, బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ కోవర్ట్ అని లాస్ట్ టైం నా డిబేట్లో కూర్చునే టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడారు, ఇట్లా అనుకుంటున్నారని. దాని గురించి మీరు ఏమంటారు? పేరొద్దు, నేను చెప్తున్నాను కదా, నా డిబేట్లో కూర్చునే మాట్లాడారు కోవట్ అని ఆయన చెప్పలా. ఆయన స్టేట్మెంట్ ఇలా ఒక మాట అండి, ఆయన స్టేట్మెంట్ ఇలా ఆయన ఏమన్నారు, ఇలా కోవట్లని అనుకుంటున్నారు అన్నారు. మరి దాన్ని ఏమంటారు? లేదు, నేను వాళ్ళు మళ్ళీ మీకు క్లియర్ గా క్లారిటీగా చెప్తా ఉన్నాను. ఈ రోజు వాళ్ళిద్దరి మధ్య ఉన్న పర్సనల్ తగాదాలని, రాజకీయ వైరాన్ని ఎవరెవరికి తగ్గట్టు వాళ్ళు అభివర్ణిస్తే దానికి కూటమికి ఎటువంటి సంబంధము లేదు. రైట్ రైట్. ఇక్కడ ఒకటే విషయం గుర్తుంచుకోవాలి లక్ష్మణ్ గారు, ఒక విషయం చెప్తా. ఈ రాష్ట్రానికి అధినాయకుడు తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేనకి పవన్ కళ్యాణ్ గారు గౌరవ డిప్యూటీ సీఎం, బీజేపీకి గౌరవ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాధవ్ గారు, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశాన్ని ఎవరెవరో టీ కొట్ల దగ్గర, రోడ్డు మీద, ప్రెస్ మీట్లోనో ఎవరెవరు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఏదన్నా ఆవేశపడి ప్రెస్ మీట్లు పెట్టినా, మీడియాలో వీడియోలు పెట్టినా దానికి కూటమికి సంబంధం లేదు. ఈ రోజు మీ ద్వారా యావత్ రాష్ట్రానికి కూటమి నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కాదు లక్ష్మీనాథ్ గారు, కూటమి నాయకుడిగా ఒక అంశాన్ని తెలియజేస్తున్నా. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసిన పార్టీలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ.
మేము ఆ అంశం మీదే ముందుకెళ్ళదలుచుకున్నాం. ఈ 5 సంవత్సరాలు 2029 సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగానే రాష్ట్ర ప్రజలకు ముందుకు వెళ్తాం. ఈ 5 సంవత్సరాల అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, ఉద్యోగ కల్పన మీద 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూటమిగా ఓటు అడుగుతాం. దీంట్లో ఎవరైతే కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైతే మీడియా ముందుకు వచ్చి అధినాయకత్వాన్ని చెప్పిన మాట పరిధి దాటి ప్రవర్తిస్తారో ఖచ్చితంగా ఆయా పార్టీ నాయకత్వం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కూటమిలో ఉన్న అన్ని పార్టీలు ఇది కూటమి ఎజెండా. ఈ కూటమి ఎజెండా ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, 20 లక్షల ఉద్యోగ కల్పన. యువగళం పాదయాత్రలో ఈ రాష్ట్ర ప్రజలు ఆ దిశగానే కూటమి పనిచేస్తుంది. దాంట్లో తప్ప లక్ష్మణ్ గారు తుఫాన్ ఇది. లక్ష్మణ్ గారు కప్పులో తుఫాను. దీన్ని మా కుటుంబంలో ఉన్న గొడవ, దీన్ని మేము సరి చేసుకుంటాం. మోహన్ రెడ్డి అన్న నవ్వాల్సిన అవసరం లేదు, మోహన్ రెడ్డి అన్న మాట్లాడాల్సిన అవసరం ఉందంటే నేను కూడా వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నా, వాళ్ళ ఇంట్లో జరుగుతున్నా, వాళ్ళ పార్టీలో జరుగుతున్నా చాలా విషయాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పగలరు. కాదు అజయ్ గారు, ఏ రోజు వాళ్ళ కుటుంబాల్లో జరిగాయి? మీరు మీ కూటమి నేతలు మాట్లాడకుండా ఉన్నారు, వాళ్ళు మాట్లాడారు. మీ కుటుంబాల్లో జరుగుతున్న విషయాలు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ కుటుంబంలో జరిగాయి, మీరు మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు? వాస్తవం చెప్పాలి. లేదు ఒక అంశం చెబుతా, కంక్లూడ్ చేస్తా. పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్య సమస్య వచ్చి ఆయన సర్జరీ చేయించుకున్నా, ఆయన ఏమంటారు క్యాబినెట్ మీటింగ్ వచ్చి ఆ పెయిన్ భరించలేక వెళ్ళిపోయినా కూడా దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏదో ఒక విధంగా కూటమిలో చీలక తెచ్చేదానికి పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ లో పాల్గొంటలేదు, పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ లో ఎక్కువసేపు ఉండలేదు, పవన్ కళ్యాణ్ గారు కూటమి తీసుకునే నిర్ణయాలను సమర్థించడం లేదు, లేదా చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, లోకేష్ గారికో ఈ విధంగా విజయసాయి రెడ్డి ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, వీళ్ళకి కళ్ళు తెరిపించాడు. ఒరే బాబు, మీరు పనిచేయాల్సింది ఈ రాష్ట్రంలో ఏమీ లేదు, ఎందుకంటే మీకు అసలు అవసరం లేదు. మీరు ఈ రాష్ట్రంలో మీరు మాట్లాడే అంశాలు చాలా మందికి మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. మీ బతుకు అని విజయసాయి రెడ్డి చెప్పిన అంశాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. దాని మీద వీళ్ళ సోషల్ మీడియా పనిచేస్తా ఉంది. రైట్, మళ్ళీ ఇస్తాం మీకు. మీ అభిప్రాయం అర్థమైంది. అందుబాటులో ఉండండి. ఇంకా నలుగురు మాట్లాడాల్సిన ఉన్నారు, ముగ్గురు ఇస్తాను మీకు, అందుబాటులో ఉండండి. మనతోటి శంకర కృష్ణవేణి గారు ఉన్నారు, జనసేన నేత, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే మరియు మోహన్ రెడ్డి అజయ్ గారికి, అయ్యప్ప గారికి నమస్కారం. నమస్తే అండి. ఏంటి కృష్ణవేణి గారు, అసలు ప్రధానంగా ఈ రోజున ప్రకాశం జిల్లాలో రచ్చరచ్చ జరుగుతుందంటే మీ అధిష్టానం కొంత కంట్రోల్ చేయలేకపోతున్నారు ఒక వ్యక్తిని అని చెప్పి కొంతమంది ఆరోపణలు ఆరోపిస్తున్నారు. ఇది పక్కన పెడితే సొంతంగా ఎప్పటి నుంచో ఉన్న మీ నేత, ఒక సీనియర్ నేతే మరొక కార్యకర్తని, మరొక నేతని బండ బూతులు దుర్భాషలాడతాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఒక్కసారి మీ నేత రియాజ్ ఉన్న మాట్లాడిన మాటలను ఒకసారి బయట ప్లే అవుద్ది చూద్దాం. రియాజ్ బయట ప్లే చేయండి, రియాజ్ గారిది. బీప్స్ వేసానండి, కంగారు పడు. ఎన్ఆర్ఐ ముసుగులో చిల్లర నా కొడుకు అంటే అంటాడు ప్రసాద్, వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడటం. రైట్, తీసేయండి అది బీప్స్ అయ్యారు, తీసేయండి. అది బీప్స్ వేయలేదు అనుకుంటా. ఓకే, ఏదైనా మీకు తెలుసు ఆయన ఏం మాట్లాడాడో మీకు తెలుసు. సో ఇలాంటి మాటలు మాట్లాడుతున్న రియాజ్ మీద మీ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఆయన ఏదో మాటలు మాట్లాడేసి మీ కార్యకర్త మీద, చిగిలిశెట్టి ప్రసాద్ అనుకుంటా ఐ థింక్ ఆయన పేరు, ఆయన మీద మాట్లాడారు. ఆయన మీద మాట్లాడాక ఆయనకి క్షమాపణ చెప్పలేదు అని అంటూనే వేరే వాళ్ళకి ఎవరికో చెప్పానంటారు. ఏం జరుగుతుంది మీ పార్టీలో? మీ పార్టీ సీట్లు పెంచుకుందాం ఓవైపు మీరు చూస్తుంటే అధపాతాళానికి మీకు మీరే తీసుకెళ్లేటట్టు కొంతమంది నేతలు ప్రవర్తిస్తున్న తీరును మీరు ఏ రకంగా చూస్తారు? లక్ష్మీనాథ్ గారు, ఏ పార్టీలో ఉన్నా సరే అందరూ ఏకపక్షంగా ఒకే రకంగా మాట్లాడతారు. ఒకే ఇంట్లో ఉన్న వ్యక్తులకే భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఒక్కొక్కసారి కోపతాపాలు ఉంటాయి. కాబట్టి జనసేన పార్టీ కూడా ఒక వసుదైక కుటుంబం లాంటిది సార్. ఇందులో రియాజ్ గారు మాట్లాడినటువంటి మాటలు, ప్రసాద్
చిగిలి శెట్టి గారిని మాట్లాడడం జరిగింది. అంటే వారి తల్లి గారిని మాట్లాడడం జరిగింది. అవి మీరు ఆ వీడియో ప్లే చేయకుండా మంచి పని చేశారు. అంటే రీపేస్ సరే కానీ వినడానికి చాలా అసహ్యకరంగా ఉండాలి. Yes, అంటే yes. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రత్యర్థుల పోరు అంటే ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకులందరూ మనసులో గెలవగలుగుతున్నారు. కానీ ఇలా ఆధిపత్య పోరులో చూస్తే గనక జనసేన పార్టీ వైపు చేస్తున్నటువంటి రచ్చన చూస్తే గనక అంటే ఎప్పుడు కూడా రియాజ్ గారు మాట్లాడినటువంటి భాష ఎవరంటే చూసుకోండి, జనసేన నాయకుల్లో మాకు మాట్లాడరు ఎవరు కూడా. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మొదటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు మమ్మల్ని బండ బూతులు తిట్టినప్పుడు కూడా మా అధినేతని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇంట్లో భార్య పిల్లల్ని ఇంట్లో తల్లి గారిని అందరినీ తిట్టినప్పుడు కూడా మీరు భాష పరిధి దాటకూడదు, అసభ్య పదజాలం వాడకూడదు. అంటే ప్రత్యర్థులు తిట్టినప్పుడు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు మమ్మల్ని ఎవరైనా గబుక్కు ఏ జన సైనికులు గబుక్కు మాట్లాడినా సరే కానీ ఆ వీడియోస్ తీసేమని చెప్పండి వెంటనే. అంటే గబుక్కును మాట్లాడినా సరే అలాంటి భాష మన సంస్కృతి కాదు, మన సంప్రదాయం కాదు. నా ఇంట్లో నా తల్లిని ఎలా తిడితే వేరే ఇంట్లో మహిళల్ని అన్నా సరే కానీ అదే విధంగా ఆయన ఎప్పుడు క్యాడర్ కి క్రమశిక్షణ నేర్పారండి. కానీ రియాజ్ గారి పరిధి దాటి ఎందుకు మాట్లాడారు, లేకపోతే ఆయనతో ఎవరైనా మాట్లాడించారా అన్నది అది సెకండరీ మాకు తెలియదు. కాకపోతే అక్కడ దామచర్ల జనార్దన్ రెడ్డి గారికి అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి జరుగుతున్నటువంటి వైర్యం క్లియర్ గా చూస్తున్నారు. ఇప్పుడు రియాజ్ గారికి అక్కడ బాధ్యతలు అప్పగించి మా జనసేన పార్టీ అధినేత పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయనకి రియాజ్ గారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అంటే రోజు రోజుకి పార్టీ డెవలప్ అవ్వాలి, కానీ డెవలప్ అవ్వకుండా ఇంకా అదే ఒకటి చెప్పండి, మీ పార్టీ అంతర్గత విషయమైనా మిమ్మల్ని అడగక తప్పడం లేదు, ఎందుకంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడారు కాబట్టి. ఈ రోజున ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి బాధ్యతలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జనసేనని అప్పగించారని మరి చెప్తున్నారు. మరి ఈ క్రమంలో అసలు రియాజ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు కలిసి అడుగులు వేస్తారా? ఆ వైపు ఏమైనా జరుగుతుందో అసలు? లేదు అంటే ఇద్దరి మధ్య ఎవరో ఒకరిని సైలెంట్ చేయకపోతే ఇది చినికి గాలివానగా మారి రేపొద్దున మీ పార్టీకి అప్రతిష్ట తెచ్చే అవకాశం లేకపోలేదంటారా? లక్ష్మీనాథ్ గారు ఎక్కడైనా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్ణయమే ఫైనల్ అండి. ఇప్పటి వరకు రియాజ్ గారికి బాధ్యతలు అప్పగించారు, ఈయనకి కొనసాగిస్తారు. అలాగే అక్కడ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి, అర్బన్ చైర్మన్. కానీ ఇలాంటి పదవులు ఇచ్చారు. అలాగే జిల్లా అధ్యక్షుడిగా రియాజ్ గారు ఉన్నారు అక్కడ. ఇవన్నీ కూడా మొన్న అక్కడ గొడవలను బట్టి అక్కడ జిల్లా కమిటీని కూడా ఉమ్మడి జిల్లా కమిటీని కూడా రద్దు చేయడం జరిగింది. కాకపోతే ఇవాళ బాధ్యతలు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అప్పగిస్తే క్యాడర్ అంతా కూడా వాళ్ళ సైడే పనిచేయడానికి ఉంటుంది. అంటే పార్టీకి పని చేస్తారు తప్ప అక్కడ వ్యక్తులకు భజన చేసేటువంటి పరిస్థితి జనసేనలో ఉండదండి. ఎప్పుడు ఏ నాయకులు మారుతారు, నాయకుల స్వార్థ ప్రయోజనాల గురించి కావచ్చు, కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి కానీ వాళ్ళు ఉనుకొని చూసుకుంటారు, వాళ్ళ క్యాడర్ ను వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. కానీ జనసేన పార్టీ క్యాడర్ అయితే మాత్రం ఎవరికి బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు మాత్రమే స్వీకరిస్తారు, వాళ్ళని మాత్రమే నాయకులుగా చూస్తారు. అంతేగాని ఇక్కడ రియాజ్ గారిని ఏమో పక్కన పెట్టలేదు, ఇప్పటి వరకు ఆయనకి గౌరవం ఇవ్వకుండా పార్టీలో కొనసాగించలేదు. ఇదంతా అక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా తెలుసు. ఇప్పుడు కూడా గౌరవప్రదమైనటువంటి ఒక మంచి చైర్మన్ పదవులో ఆయన ఉన్నారు అక్కడ. అంటే కృష్ణవేణి గారు ఒక గౌరవప్రదమైన చైర్మన్ పదవిలో ఉండి ఆయన సోయి లేకుండా అలా మాట్లాడడాన్ని మీరు ఫస్ట్ ఖండిస్తారా? ఖచ్చితంగా ఖండిస్తామండి. అది మా పార్టీయా వేరే పార్టీయా అని కాదు, వేరే పార్టీ నేతలను కూడా మా వాళ్ళే కాదు బయట వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మహిళల్ని అలా మాట్లాడకూడదు అని ఖచ్చితంగా ఖండిస్తాం. ఇప్పుడు భువనేశ్వరం ఉన్నారు, ఆవిడ మీద మాట్లాడినప్పుడు మేము ఖండించాము. అలాగే మన భారతీ రెడ్డి గారు ఉన్నారు, ఆవిడ మీద ఒక టీడీపీ యాక్టివిస్ట్ మాట్లాడినప్పుడు కూడా వెంటనే అక్కడ ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఏ పార్టీలు ఏవైనా అవ్వనివ్వండి, కానీ మహిళల్ని కానీ అమ్మల్ని కానీ తిట్టేటువంటి విధానంలో కానీ పిల్లల్ని కానీ ఎవరిని కూడా తీసుకొచ్చి మాట్లాడకూడదు. ఎవరైనా అది మా పార్టీ ఎస్, ఇప్పుడు ఎవరైతే ఈ రియాజ్ అనే వ్యక్తి బూతులు చిగిలిశెట్టి ప్రసాద్ అనే అతను తిట్టారో, గతంలో ఇదే చిగిలిశెట్టి ప్రసాద్ అనే వ్యక్తి నారా లోకేష్ గారి గురించి అనుచితంగా మాట్లాడారంటూ ఒక వీడియో సర్క్యులేట్ అయితే మీరు చూసే ఉంటారు బహుశా. ఏంటి ఆ వీడియో కథ ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, అసలు అది వాస్తవమేనా, ఎప్పుడుది ఆ వీడియో, ఎప్పుడు సర్క్యులేట్ అవుతుంది, దాని గురించి ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్
గారు, అది మంగళగిరి పాదయాత్రలో నారా లోకేష్ గారు 2023 మే 3వ తారీఖున జరిగినటువంటి ఒక పాదయాత్రలో అక్కడ జన సైనికులు జెండాలు పట్టుకొని నినాదాలు ఇస్తూ ఉంటే టీడీపీ జనసేన ఒకటే, జనసేన వేరు టీడీపీ వేరు కాదన్నట్టుగా ఆ రోజు లోకేష్ గారు మాట్లాడడం జరిగిందండి. ఆ వీడియోకి సంబంధించి పొత్తు కన్ఫర్మ్ కాలేదా? అప్పటికి పొత్తు కన్ఫర్మ్ కాలేదా? లేదు, అక్కడ పొత్తు అంటే ఇదే క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే అది జరిగింది మే 3వ తారీఖున జరిగింది. మాకు పొత్తు కన్ఫర్మ్ అయింది రాజమండ్రిలో 14th సెప్టెంబర్ అండి 2023. అంటే ఎన్ని నెలల గ్యాప్ ఉందో చూడండి. అప్పటికి మాకు ఆల్రెడీ పొత్తు కన్ఫర్మ్ కాలేదు. ఇంకా మాకు అంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ మా అధినేత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పొత్తు పెట్టుకోవడం జరిగింది. అప్పటి వరకు మాకు పొత్తులో వెళ్తారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మాకు అంతర్గతంగా కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే మా పార్టీని మేము బలోపేతం చేసుకోవడంలో ఉన్నాము. అలాగే చాలా మంది నాయకులు మా పార్టీలోకి రావడానికి ఉన్నారు. అటు టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ పాదయాత్రలు అవి చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ మీద మేము ట్రోలింగ్ చేసినటువంటి విషయం ఉంది. మమ్మల్ని వాళ్ళు ఖండించారు, మేము వాళ్ళని ఖండించాము. అంటే అప్పటికి మాకు ఎలియన్స్ ఏర్పడలేదు. ప్రసాద్ గారు మాట్లాడినటువంటి వీడియో బయట చూడండి, అది 5 minutes మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఇటు ముందు వీడియోని వెనక వీడియోని కట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కంటెంట్ ని మాత్రమే 1 minute కట్ చేసి దాన్ని చూపించడం ఎంతవరకు ఎవరు కట్ చేసింది? ఎవరు అలా చేసి ప్రొజెక్ట్ చేసి? ఇప్పుడు కాదండి, ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఆయనకి ఇచ్చినటువంటి పదవిని కూడా ఆపడానికి కారణం ఆ వీడియోకి సంబంధించినటువంటి క్లిప్ పంపించి దీని మీద ఒక మీ కూటమిలో నేతలే ఆపుతున్నారా? మీ జనసేన పార్టీలో వాళ్ళు ఆపుతున్నారా? ఎవరన్నా టీడీపీ పార్టీలో ఆపుతున్నారా? అది ఎవరు ఆపుతున్నారు అన్నది మాకు తెలియదండి. అలాగే మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పార్టీల పదవులలో ఇవాళ ప్రభుత్వ పదవుల్లో చాలా మంది ఉన్నారు. మీరు ఇంక్లూడింగ్ వాళ్ళ పేర్లు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. మా అధినేతను మాట్లాడిన వాళ్ళు కానీ మమ్మల్ని మాట్లాడిన వాళ్ళు కానీ చాలా మంది అలాంటి వ్యక్తులు ఇవాళ కేంద్ర స్థాయిలో పదవుల్లో కూడా ఉన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, మెగాస్టార్ చిరంజీవి గారిని విమర్శించిన వాళ్ళని, వీళ్ళందరూ కూడా చాలా మంది పదవుల్లో ఉన్నారు. అది ఎప్పుడు పొత్తుకు ముందు జరిగినటువంటి ప్రక్రియ. కానీ పొత్తు తర్వాత ఎక్కడ ఎలాంటి విమర్శలు రాలేదే. ఆ పాత వీడియోలు తీసుకొని వచ్చి ఈ రోజు అంటే ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐకి సంబంధించినంత వరకు చాలా మంది జనసేన పార్టీకి కాంట్రిబ్యూట్ చేయడం కానీ, జనసేన పార్టీ కార్యక్రమాలకు కానీ, అలాగే కొంతమంది ఆర్థిక పరిస్థితులు పెద్ద ఎక్కువ ఆర్థికంగా బలవంతులైనటువంటి వ్యక్తులకు కూడా ఇన్ఛార్జ్ పదవులు ఇవ్వలేదు సార్. ఇదివరకు మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్ఛార్జ్ కూడా సామాన్యులకు ఇచ్చారు. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళు ఆగిపోకుండా నడపడానికి, ముందుకు వెళ్ళడానికి కూడా ఎన్ఆర్ఐ ఫండ్ నుంచి చాలా మంది వాళ్ళు ఇచ్చారు. కానీ వాళ్ళ దెబ్బ తగిలింది ఎక్కడ తగిలింది? పదవుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇలాంటివన్నీ చూపించడం వల్ల ఏమవుతుంది అంటే, నేను ప్రసాద్ చిగిశెట్టి గారిని ఒక్కరి గురించి అనే చెప్పట్లేదు. అనేక మంది ఎన్ఆర్ఐస్ పార్టీకి చాలా అండదండలుగా నిలబడినటువంటి క్రమంలో ఈ రోజు అలాంటి విధానం ఒకటే. అంటే ఇలాంటి మరి అండదండలుగా అట్ట నిలబడ్డ వాళ్ళని మీ అధిష్టానం ఏదైతే ఉందో వాళ్ళని గుర్తిస్తుందా? వాళ్ళు గుర్తించి పవన్ కళ్యాణ్ గారి వరకు వాళ్ళని వెళ్ళనిస్తుందా, తీసుకువెళ్ళనిస్తుందా? పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి మధ్య ఎప్పుడు ఒక మంచి బాండింగ్ ఉంటదండి. అది ఎప్పుడు కూడా బ్లాస్ట్ అవ్వదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే మిగతా వాళ్ళని ప్రశ్నిస్తారో లేదో తెలియదు, ఒక నిలదీస్తారో లేదో తెలియదు. ఏ పార్టీ వ్యక్తులైనా సరే గాని పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుళ్ళ చూస్తారండి. మనం దేశాలు దాటి వెళ్ళిపోయాము కానీ మా జనసేన పార్టీ అధినేతని నిజంగా చెప్పాలి అనుకుంటే ఒక దేశాన్ని కాపాడి వీరుల్లా చూస్తారు ఎన్ఆర్ఎస్ కూడా చాలా మంది. ఒక మాట ఎవరన్నా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఖండిస్తారు. మిగతా వాళ్ళు పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు రియాక్ట్ అవ్వకపోవచ్చు కానీ మీరు చూడొచ్చు వాళ్ళు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే మిగతా వాళ్ళకి కూడా కౌంటర్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే భూతత్వంలో చూడాలి ప్రతి విషయాన్ని అనుకుంటే గనక ఖచ్చితంగా మేము చూడగలము. చాలా మంది అలా అనుకుంటే గనక మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు ఫైనల్ శిలాశాసనం. కానీ ఏంటంటే అలాంటి భూతత్వంలో చూసి ఇలాంటి పదవులు వచ్చేటప్పుడు అడ్డుకునేటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నాం. అలా అడ్డుకోవాలి, అలాగే తొలగించాలి అంటే కనుక ఇంతకీ అన్ని చెప్పారు కానీ బాగా చెప్పారు కానీ ఇలా ఇంతకీ అడ్డుకునేది ఎవరో మీ కూటమిలోనేనా? అది కూడా వైసీపీ వాళ్ళు ఎవరిని అడ్డుకుంటున్నారంటారా? చెప్పండి.
సార్ వైసీపీ అడ్డుకుంటుందా లేకపోతే వైసీపీకి కొమ్ము కాస్తూ ఈ పార్టీలో ముసిగేసుకుని ముసిగి నేతలు అడ్డుకుంటున్నారా అన్నది అది సెకండరీ. కానీ ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది కూటమి మధ్య సిచ్చి పెట్టడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళు ఎంత ప్రయత్నాలు చేసి విచ్ఛిన్నం ఉంటది. కాదండి, ఇంకా మా కూటమి అయితే బలంగానే ఉంటుంది. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుని వెళ్ళాం కాబట్టి మా కూటమి ఎప్పుడు బలంగానే ఉంటుంది. సో మీరేమంటారంటే గతంలో ఎవరైతే ప్రసాద్ చిగిలిశెట్టి అన్నందుకు వెనక ముందు కట్ చేసి పెడుతున్నారో, గతంలో అనేక మంది అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడిన వాళ్ళు ఈరోజు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు, శాసనసభల్లో ఉన్నారు, చట్టసభల్లో ఉన్నారు, అనేక రకాలుగా ఉన్నారు. వాళ్ళని కూడా అనాలి కదా, గతంలో జరిగిన ఇప్పుడు ఎందుకు వైరల్ చేస్తున్నారు వాంటెడ్గా అని అడుగుతున్నారు మీరు, అంతే కదా? ఎస్, నేను మళ్ళీ మాట్లాడతా మీతో. ఎస్ మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు ఉన్నారు, కోటిపల్లి అయ్యప్ప. ఆయన మాట్లాడాక మనం మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. అయ్యప్ప గారు నమస్తే అండి. అయ్యప్ప గారు ఏదైతే అయ్యప్ప గారు నా వాయిస్ వినబడుతుందా మీకు? ఎస్ అయ్యప్ప గారు ఏదైతే నా వాయిస్ నాకే వినబడుతుంది మీ దగ్గర? టీవీ ఏదైనా ఉందా మీ దగ్గర? అది మ్యూట్ పెట్టండి, మీ దగ్గర ల్యాప్టాప్ కానీ ఏదైనా ఉంటే మ్యూట్ పెట్టండి ఒకసారి. నా వాయిస్ ఇప్పుడు మీకు క్లియర్గా ఉందా, వినబడుతుందా? రైట్. ఏదైతే ఇప్పుడు జనసేన రియాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని బూతు మాటలు తిడుతూ చిగిలిశెట్టి ప్రసాద్ అని మరొక వ్యక్తి ఎవరైతే జనసేన నేత ఎన్ఆర్ఐ ఉన్నారో అతన్ని మాట్లాడటం జరిగింది. అయితే అతన్ని ఈ జర్నలైజ్డ్ చేస్తూ కొన్ని వీడియోలు ఇప్పుడు నారా లోకేష్ని గతంలో 2023లో ఇప్పుడు చిగిలిశెట్టి ప్రసాద్ తిట్టారని ఇవన్నీ కూడా కొన్ని వైరల్ అవుతున్న పరిస్థితి. జరుగుతున్న పరిణామాలను ఎలా చూస్తారు? ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి జనసేన పార్టీకి ఉండటం ఎసెట్ అవుతుందా? జనసేన పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డిని కంటిన్యూ చేయగలుగుతుందా? ఆయన కోల్పోతే జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం చెప్తారు మీరు? కదండి, నుంచి ఎటువంటి హలో, మీ వాయిస్ రావట్లేదండి. పెట్టండి ఒకసారి. సరే, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఒక్కసారి పాత ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసి రీజాయిన్ అవ్వండి. మీ దగ్గర అక్కడ ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, రీజాయిన్ అవ్వండి. మళ్ళీ మాట్లాడతాం మీతో. నేను ఒకసారి రీజాయిన్ అవ్వండి. ఎస్, మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీనాథ్ గారు, మీకు, శంకర, కృష్ణవేణమ్మకు, అదేవిధంగా అజయ్ గారికి, అయ్యప్ప గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. అదేదో సామెతలాగా ఏదో ఎవరో కొట్టుకుని మధ్యలో ఎవరినో చంపేసినట్టు ఉంది మా పద్ధతి, మా వ్యవహారం ఉంది, దీనిలో మాకేం సంబంధం అని వైసీపీ వాళ్ళు అంటున్నప్పటికీ కేవలం ఒక మీడియా సెక్షన్ ఆఫ్ మీడియా మమ్మల్ని విడగొట్టాలని చూస్తుంది. ఎంతమంది కుట్రల పైన మేము విడిపోమని చెప్పి కూటమి నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు రియాజ్ వంటి నేతలు జనసేనలో, అంటే మీ పార్టీకి సంబంధం లేకపోయినా మీ మీద అభియోగం వస్తుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము. ఏంటి అసలు రియాజ్ ఏంటి, రియాజ్ యొక్క పరిస్థితి అక్కడ ఏంటి? మీకు దగ్గరలోనే ఉండుంటారు. దీన్ని జరుగుతున్న పరిణామాలు, రానున్న రోజుల్లో అసలు జనసేన ఎదుగుదలను అడ్డుకునేది ఎవరు? మీ పాత్ర ఏమైనా ఉందా దీనిలో? ఏం చెప్తారు? మాకు పనే ఉంది, మాకు పని లేదు కదా, ఇదే పనే, మాకు వేరే పని లేదు. కాబట్టి మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోయి లొడాయి పెట్టేది, వీళ్ళ ఇంటికి వచ్చేది వీళ్ళకి లొడాయి పెట్టేది, వాళ్ళని తిట్టేది వీళ్ళని తిట్టేది, వాళ్ళ అకౌంట్ మేము ఓపెన్ చేసుకొని వాళ్ళ అకౌంట్లలో మేము దూరేది, ఆ దూరిన తర్వాత మా వాళ్ళు తిట్టేట్టు వాళ్ళకి పెట్టుకునేది, రకరకాల, మాకు ఇదే పని, వేరే పనే లేదు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏదో కొంత మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా వచ్చినటువంటి నాయకుడు. వాళ్ళ తండ్రి గారు ఈ రాష్ట్రంలో అందరి ముఖ్యమంత్రుల కన్నా బ్రహ్మాండంగా పని చేసినాడని శబాస్ అనిపించుకున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలవగలిగినాడు సింగిల్ గా. మీరు అంటారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు కదా, 2009 తీసేచ్చే, 2004 తీసేచ్చే, 2009కి వచ్చినప్పుడు మళ్ళీ సింగిల్ గానే గెలిచినాడు. అంటే శబాస్ అనిపించుకున్నాడు కాబట్టి సీఎం గా గెలిచినాడు. సేమ్ టైంలో తండ్రికి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ప్రతి విలేజ్ లో ఏ విధంగా విగ్రహాలు పెట్టుకున్నారు, ప్రతి ఇంట్లో ఏ విధంగా ఫోటో పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారిది అనే విధంగా ఆయన్ని మించి నేను పనిచేయాలనే ఆలోచనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినారు తప్ప వీళ్ళలాగా వాళ్ళకు పెడదామా వీళ్ళకి పెడదామా, వాళ్ళని తండించామా వీళ్ళని తండించామా, లేదు వాళ్ళకు ద్రోహం చేద్దామా వీళ్ళకి ద్రోహం చేద్దామా, నమ్మిన వాళ్ళకి ద్రోహం చేస్తామా, నమ్మి అంటొచ్చిన వాళ్ళకి ద్రోహం చేద్దామా, వాళ్ళకి ఏదో విధంగా అయినటువంటి
ఫిట్టింగ్లు పెట్టేసి వాళ్ళకే శత్రుత్వం పెంచేసి వాళ్ళ పార్టీని వీక్ చేద్దామా? వాళ్ళ పార్టీని వీక్ చేసి ఆ నాయకుడు ఒక్కడు మన దగ్గర ఉంటే చాలు, మన పార్టీని మనం కాపాడుకోవచ్చు అనే విధంగా చేద్దామనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఒక్క రోజు కూడా లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో నేను నాయకుడుగా మా పార్టీ తరఫున ఉండాలి, మా పార్టీ తరఫున ప్రజలను మెప్పించాలి, మా క్యాడర్ను మెప్పించిన తర్వాత నేను అధికారంలోకి రావాలి అనే ఆలోచనలో పార్టీ పెట్టి ముందుకు వచ్చినటువంటి నాయకుడు మోహన్ రెడ్డి గారు తప్ప, మనము ఎవరినో ఒకరిని ఆసరా తీసుకుందాం, తర్వాత మనం పదవిలోకి వచ్చాం, ఆ పదవిలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళని తొక్కేచ్చాం, ఆ తర్వాత ఇంకో పార్టీని కలుపుకుందాం, ఆ పార్టీని తీసుకున్న తర్వాత తొక్కేచ్చాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరికి అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని తొక్కేద్దాం, ఆ తర్వాత నమ్మకపోతే ఇంకొకరిని తీసుకుందాం. ఇట్లా రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలను వదిలి దేశం వరకు వెళ్ళి పార్టీలు కలుపుకొని అధికారంలోకి రావాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ లేదు. నేను ప్రజలను మెప్పించాలి, ప్రజలతో ఒప్పించాలి, తర్వాత నేను ముఖ్యమంత్రి కావాలని ఆలోచన ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వీళ్ళకు లడాయాలు వాళ్ళకు లడాయాలు ఏదేదో పెట్టుకుంటా పోవాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళు కొట్టుకోవాల్సిందంటే వాళ్ళు కొట్టుకున్న తర్వాత గెలిస్తే మాకు గెలుపని మేము అనుకోము. అంటే మీరు ఇప్పుడు టీడీపీ నేత అన్నారు కదా, ఇప్పుడు గతంలో విజయసాయి రెడ్డి గారు ఏదో ఒక హితబోధ చేసిన తర్వాతే ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ శ్రీకారం చుట్టారు వైసీపీ అంటున్నారు. విన్నారు కదా, మీరు ఏమంటారు? ఎవరెవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది. ఇప్పుడు అజయ్ గారు ఏమన్నారు, ఆయన ఏదో విజయసాయి రెడ్డి గారు అన్నారు, దాన్ని ఆసరా తీసుకొని వస్తున్నారు, దీని గురించి మాట్లాడుతున్నారు. ఆయన అభిప్రాయం అది. ఏమిటి అజయ్ గారి అభిప్రాయం? అజయ్ గారిని విజయసాయి రెడ్డి గారు అని చెప్పి అభిప్రాయం ఆయనది, కానీ మా అభిప్రాయం కాదు కదా. మా అభిప్రాయం వాళ్ళెవరు చెప్పడానికి, బయటికి పోయిన తర్వాత చెప్పడానికి వాళ్ళెవరు? లోపల ఉన్నప్పుడు చెప్తే దానికి మేము పరిగణలోకి తీసుకుంటాం, బయటికి పోయిన తర్వాత చెప్తే వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్లకు మాకు దీనికి సంబంధం లేని విషయము. కాబట్టి మేము ఇంతవరకు చెప్పినది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కలిసి జనసేన, టీడీపీ, బీజేపీ, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ను, ఇంకా ఇండైరెక్ట్ గా ఇతర సన్న పార్టీలను, కమ్యూనిస్టులు కావచ్చు, కేపాల్ కావచ్చు, లేక ఆయన ఐఏఎస్ లో కానీ పెట్టారు కదా ఆయన కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని వీళ్ళు డైరెక్ట్ ఇండైరెక్ట్ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసిన అభ్యంతరంలో మేము వీళ్ళందరినీ కలిపి ఓడించి అధికారంలోకి వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఈ రాష్ట్రానికి నాయకుడుగా ఇంతకుముందు ఏ విధంగా 2019లో ప్రమాణ స్వీకారం చేసినారో అదే విధంగా ప్రమాణ స్వీకారం 2029లో చేయాలనే ఉద్దేశం తప్ప వాళ్ళను పట్టుకుందామా వీళ్ళను పట్టుకుందామా? సరే, ఏంటి వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి, శాసనసభకి ఈసారి హాజరవుతారా అంటే అదేది లేదు, మేము ఓన్లీ మండలంలోనే ఉంటామన్నట్టుగా కూడా తెలుస్తుంది. శాసనసభకు వెళ్ళరా మీరేక? అంటే ఆయన చెప్పినాక నన్నేంది అడిగేది, నేనేంది మీకు చెప్పేది? విసిపెట్టాను, అదంతా వేస్ట్ పంచాయతీ. కానీ ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ ఆ విధమైనటువంటి అభిప్రాయం మనం ఇద్దరము తీసుకుపోయి చెప్పించగలిగే శక్తి మనకు ఉంటే ఈ డిబేట్ లో మాట్లాడినా సరిపోతుంది. మన ఇద్దరికి ఆ శక్తి లేదు. ఏంది కాదు సార్, ప్రజలందరూ కూడా నాకు మాట తెలియక అడుగుతాను, ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్తారు. ప్రజలు డైరెక్ట్గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికో, ముఖ్యమంత్రి గారికో, పవన్ కళ్యాణ్ గారితో చెప్తారా? చెప్పరు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే మీడియా ద్వారా అడిగితే అనేక మంది అడిగితే ఆ అధినాయకుడికి తెలుస్తుంది, అలాగే మీ నేత కూడా తెలుసుద్దేమో. అడిగే హక్కు కూడా లేదని మీరు మమ్మల్ని ఇప్పుడు నోరు నొక్కేస్తే రేపొద్దున మీరు సీఎం అయిన తర్వాత మా నోరు ఏం తెరవనిస్తారు మీరు? వాళ్ళిద్దరూ కలిసి 30 నిమిషాల పైన మాట్లాడినారు. నేను ఒకనే, ఇంకా సోదరుడు అయ్యప్ప గారు కొంచెం హెచ్చు తక్కువ పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా చేసుకుంటూ వచ్చారు. కానీ నన్ను మాట్లాడకపోతే ఎట్లప్పా? నన్ను మాట్లాడిచ్చండి, మళ్ళీ అడగని లాస్ట్ క్వశ్చన్ లో నా ఈ మధ్యలోనే విజయ్ ఏమంటున్నాడు, అజయ్ ఇట్లా పెడతాడు అంటే నేనేదో పొగట్టినట్టు, వాళ్ళ తిన్నా నేనేదో తిట్టినట్టు ముందుకు వస్తున్నాడు. కానీ నేను కొంచెం మాట్లాడేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రతిపక్షం ఇమ్మన్నారు, ప్రతిపక్షం ఏమో మీకు అవకాశం లేదు ఏమో అన్నారు. సరే, మీరు ప్రతిపక్షం ఇచ్చేది ఎందుకు? హోదా కోసం అనే విధంగా మీరు అనుకుంటున్నారు. నాకు హోదా వద్దయ్యా, కనీసం నాకు టైం ఇస్తామని చెప్పండి, వస్తామన్నారు. గుండెల మీద చేసుకొని చెప్పండి లక్ష్మణ గారు, మీరు వాళ్ళందరూ వద్దులే. 40% ఓట్లు వచ్చినటువంటి ఒక పార్టీ 3 పార్టీలు కలిపి 4వ పార్టీని కూడా కలుపుకొని వచ్చినటువంటి 54% వాళ్ళకు వచ్చి అధికారంలోకి 164 సీట్లతో వస్తే ఆల్టర్నేటివ్ అక్కడ మాట్లాడాల్సిన, అంటే ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి వ్యక్తి ఏది? ప్రతిపక్ష పార్టీనే కదా. ప్రతిపక్ష పార్టీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు నాకు సమయం ఇవ్వండి అయ్యా, నేను వచ్చి మాట్లాడతాను అంటే వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్లతో పాటు ఎమ్మెల్యేలతో పాటు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మీరు మీకు ఎమ్మెల్యే టైమే ఇస్తాం, మేము మీకు టైం ఇయ్యము అన్న తర్వాత
రెండోది వీళ్ళు నాయకులుగా ఇప్పుడు అక్కడ సభా నాయకులుగా కూర్చుంటారు కదా, ప్లస్ అధ్యక్షత స్థానంలో కూర్చుంటారు కదా, వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రవర్తనతో ఈ ఎన్నికల రిజల్ట్ కన్నా ముందు మాట్లాడినారు అనేది కూడా ఇక్కడ మనం ఆలోచన చేయాలి కదా. ఇది ఆలోచన చేయడంతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఆ అసెంబ్లీలో వీళ్ళ పార్టీ లీడర్లు వీళ్ళు అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆ సభాధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు చప్పట్లు కొట్టి బలిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మా అసెంబ్లీకి వచ్చే టైం ఇయ్యరు కాబట్టి మేము రావడం లేదని ఏదైతే మీడియా అజయ్ గారు కాసేపు ఆగండి. అజయ్ గారు కాసేపు లక్ష్మీనాథ్ గారు మీరు ఫెయిల్ అయినట్టేనా? అజయ్ గారు కాసేపు ఆగండి. ఎందుకు సార్? కాదు మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో అడుగుతున్నారు కాబట్టి ఆయన వాయిస్ ఎదురు మీరు మాట్లాడితేనే ఫెయిల్ అయిపోయినట్ట పాస్ అయినట్టు ఎవరు పాస్ ఎవరు ఫెయిల్ ఎవరు చెప్పగలరు చెప్పండి. ఒకటి అజయ్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అజయ్ గారు మోహన్ రెడ్డి గారు ఇందాక ఏం మాట్లాడలేదు కదా, ఆయన టైంలో ఆయన మాట్లాడినవ్వండి. మీరు ఏదైనా ఉంటే నోట్ చేసుకోండి, మీకు నేను ఇస్తాను అప్పుడు మాట్లాడదురు. కానీ మోహన్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. అజయ్ గారు మీకు ఇస్తాను. ఇప్పుడు అతను ఎట్లా అంటే ఏదన్నా సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తే అది డైవర్ట్ అయిపోతుంది అనే ఉద్దేశంలో భాగంగా అతను వస్తారు. అట్లా నాకు తెలుసు, నేను కూడా రాసుకునే మ్యాటర్ సుమారు ఇంత రాదు. మీరు కూడా అలాగే చేస్తారు కదా? కాదు మీరు కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ అప్పుడైనా చేస్తారు చేయరా? నన్ను ఒక్కటి లక్ష్మీనాథ్ గారు నాకు ఇవ్వాల్సిన టైం ఇస్తేనో నేను మాట్లాడేప్పుడు అబ్జెక్షన్ చేయకపోతేనో నా జీవితంలో ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. కాసేపు ఆపండి. అజయ్ గారు ఆయన మాట్లాడేటప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడా విధ్వంసం పాలన మేమే అనలే, నేను అనలేగా చాలా ఉన్నాయి. విధ్వంసం పాలన మేము బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాం, ప్రజారంజక పాలన చేస్తున్నాం, రేపులు చేసినా మేము పట్టించుకోము, మర్డర్లు చేసినా మేము పట్టించుకోము, డ్రగ్స్ మద్యం తాగి వచ్చి అమ్మాయిలు డాక్టర్లు ఉంటారు చూడు, డాక్టర్లు వాళ్ళ మీద కార్లేసి ఇదే సార్ ఇది మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఒక ఆరోపణ చేస్తే ఆధారపూరితంగా చెయ్యాలి సార్. అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. అజయ్ గారు ఇందాక మీ సమయంలో మీరు మాట్లాడారు కదా, ఆయన చెప్పనివ్వండి, మీకు నేను సమయం ఇస్తా. ఆయన ఏమన్నారో మీరు ఖండించి మళ్ళీ మాట్లాడతారు. కానీ క్రాస్ టాకింగ్ చేస్తే అర్థం కాదు, దాని తప్పితే ఇంకేం లేదు. ఆయన మాట్లాడేటప్పుడు మీరు ఏమైతే అన్నారో నోట్ చేసుకోండి, మీరు మాట్లాడి మీకు సమయం ఇస్తాను నేను. మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పండి సార్, ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో ఈ అసెంబ్లీకి సంబంధించిన విషయంలో కూడా గతంలో ఎంతోమందిని డైరెక్ట్గా చంద్రబాబు గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా నారా భువనేశ్వర్ గారిని డైరెక్ట్గా మీ కొడాలి నాని మాట్లాడినప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఏ రకంగా అయితే ప్రవర్తించారో అదే ప్రవర్తన మాకు ఎదురవుతుందేమో అని భయపడి మీరు వెళ్ళటం మానేశారా? మమ్మల్ని ఏమన్నా అంటారేమో అని భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మనం ఒక్కటి తెలుసుకోవాలా, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరికి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఎలాంటి క్యారెక్టర్ ఉంది అనేది వాళ్ళకేం తెలుసున్నా కానీ మీరు తెలుసుకోండి ఒకసారి. చెప్పండి. రాష్ట్రం కేంద్రం మొత్తం అన్ని కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తామని చెప్పిన దేశంలోని అత్యంత పవర్ఫుల్ సోనియా గాంధీ గారు డైరెక్ట్ చెప్పిన మీసం మెలేసి బయటకు వచ్చి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే వీళ్ళందరూ కలిసి తెలుగుదేశము, బీజేపీ, పోలీసులు, కమ్యూనిస్టులు వీళ్ళు అందరూ కలిసి కడప ఎన్నికల్లో వచ్చే 5,45,000 పైబడి గెలిచినటువంటి మగాడబ్బా. సార్ నేను అడిగితే మీరు అడిగానంటారు కానీ మీ దగ్గరికి ఎవరు రావట్లేదంటే మీలో ఏదైనా లోపం ఉన్నట్టు కాదా? ఒక్క మాట మనకు అది ఏమవుతుందంటే అయ్యప్ప గారు చెప్పాలి దీనికి ఆన్సర్. ఏమవుతుందంటే లక్ష్మీనాథ్ గారికి ఏమైనా ఆలోచన తక్కువేమో అనుకుంటారు. ఎందుకంటారంటే ఈ మాట 5,45,000 మెజార్టీ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న అన్ని పార్టీలు గెలిచినప్పుడు ఏం పనింది వాళ్ళతో? మాకు ఎట్లా మీరు మాట్లాడతారు? ఈ క్వశ్చన్ ఏం పనింది మాకు? 5,45,000 మెజార్టీతో పార్టీగా అనౌన్స్ కూడా కదా సింబల్. అలాంటి టైంలో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అట్లా ఎట్లా సార్ మనం మాట్లాడితే? మీరు జనరలైజర్ చేసి మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీరు అన్నప్పుడు ఎవరు క్వశ్చన్ చేయకూడదంటే కాదు, మీరు జనరలైజర్ చేసి మేము ఎవరితో పొత్తులేము, మేము సింగిల్గా వస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎందుకు మీరు సింగిల్గా ఉండిపోయారు? పొత్తు పెట్టుకోవడం చట్టబద్ధంగానే పెట్టుకున్నప్పుడు అదేం పెద్ద తప్పు కాదన్నప్పుడు దాన్ని పొత్తు పెట్టుకుని 100 మంది వచ్చారని భూతత్వంలో ఎందుకు చూపిస్తున్నారు? తప్పేం కాదు కదా, రాజ్యాంగబద్ధంగానే చేశారు కదా వాళ్ళు.
ఇప్పుడు ఎన్ని చెప్పినా మీరు పోతారు తప్ప, ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసింది తప్పని నేను అనలా. మీరు క్వశ్చన్ ఇంకా బయట చేస్తే తప్పని కూడా అనలా. పార్టీలు 50 క్వశ్చన్లు వేయండి, 50 క్వశ్చన్లు వేయండి వద్దన్నావు. కాకపోతే మీరు చేసే క్వశ్చన్ బాగాలేదు అంటున్నా. మాకేం అవసరము? మాకు చేత కాకపోతే, మేము వీక్ అయితే, మేము జనంలో పలచనైతే, జనం మమ్మల్ని నమ్మకపోతే, జనం మమ్మల్ని చీకొడితే, జనం మమ్మల్ని దూరం పెడతారనే అయిష్టము, ఆ భయము ఉంటే ఎవరినెవరినో కాళ్ళు పట్టుకోవాలా, ఎవరినెవరినో చేతులు పట్టుకోవాలా, ఎవరెవరో మార్చుకోవాలా, ఏమేమో చేసుకోవాలా. ఇక్కడ ధైర్యం ఉందయ్యా, గెలుస్తామనే ధైర్యం మాకుంది. కాకపోతే మీరు చేసినటువంటి 29లో కూడా మీరు ధైర్యంగానే ఉన్నారు. 175కి 175 వస్తే ధైర్యంగా ఉన్నారు. మీ అధినేత కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. ఆయన చూసి నాకే ధైర్యం వచ్చింది. 175కి 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంతకంటే ఎక్కువ ధైర్యంగా ఉన్నారు మీరు గతంలో. వై నాట్? మీరు కొంచెం మీరు ఎగతాళి చేయండి, ఇబ్బందిలే. ఎందుకంటే మీరు కూడా ఎంతో కొంత అక్కడ support చేయండి. ఇబ్బందిలే. ఇప్పుడు నేను చెప్తా వినండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 అన్నప్పుడు 175కు 175 అన్నప్పుడు అంత ముందు జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా స్వీప్ చేసినాం. ఒక్క తునిలో ఏదో తాడిపత్రి, ఈ 2 తప్ప, ఏదో 2 మున్సిపాలిటీలు తప్ప మొత్తం ఆంధ్రప్రదేశ్ లో మేము కైవసినాం. అప్పుడు మేము లక్ష్మీనాథ్ గారు ఇస్తాను సార్ ఆగండి. ఆయన చాలా తక్కువసేపు మాట్లాడారు. మధ్యలో నేను చాలా క్రాస్ చేశాను. దయచేసి ఆయన మాట్లాడినాడు, మోహన్ రెడ్డి గారిని మాట్లాడినాడు. ప్లీజ్ మీరు నోట్ చేసుకోండి, మీకు ఇస్తాను సార్. మధ్యలో నేను చాలా క్వశ్చన్ చేశాను. బాధ్యత తీసుకున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం గాని, లోకేష్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి, అంటే ఓడిపోయినా కూడా ఆ నియోజకవర్గం కింద ఉన్నటువంటి మంగళగిరి గాని, బాలకృష్ణ గారు ఉన్నటువంటి హిందూపూర్ గాని, ఈయన మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు కానీ, అన్ని నియోజకవర్గాల్లో మేము బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో స్థానిక ఎన్నికల్లో పూర్తిగా గెలిచినప్పుడు మాకు ధైర్యం ఉంటుంది. ఒకటి. రెండోది, కింది స్థాయి నుండి కులాలు, మతాలు, రాజకీయాలు అనకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ ఒక్క పైసా అవినీతి జరగకుండా డైరెక్ట్ గా 2,70,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మా నాయకుడు, మా కుటుంబ సభ్యుడు, మా కొడుకు, మా నాయకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాయని జనం భావించినప్పుడు ఖచ్చితంగా 175కు 170 మేము అనుకున్నది వాస్తవం. దాంట్లో మళ్ళీ అదేం సిగ్గుపడాల్సినంత అవసరం లేదు. గెలిచి ఉండేవాళ్ళం. కాకపోతే టాపిక్ లోకి వెళ్తే మీ అభిప్రాయం అర్థమైంది. మన టాపిక్ లోకి వెళ్తే ఏంటి ఇప్పుడు? ఒక మాట ఇంకొకరు మాట్లాడాలి, ఒక నిమిషం ఇంకొకరు మాట్లాడి. ప్రకాశం డిస్టిక్ లో వచ్చేటప్పటికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ నుంచి గతంలో వెళ్ళారు. కొంతమంది కూటమి నేతలు ఇప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీకి పనిచేస్తున్నారంటూ కొంతమంది మాట్లాడుతున్నారని కూటమి నేతలు అంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ అది కేవలం వైసీపీ వాళ్లే ముసుగేసుకుని ఇలా మాట్లాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. వాస్తవం ఉందంటారా? ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా మాట్లాడమని నెక్స్ట్ అయ్యప్ప గారు మీకే ఇస్తాను. ఒక 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేద్దాం. దయచేసి డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఆయన డెవలప్ చేసుకోవాలనుకుని ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అనే ఆయన యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ గా, నేను అనంతపురం జిల్లాలో ఉపాధ్యక్షుడుగా ఉన్నా, ఆయన అక్కడ అధ్యక్షుడుగా ఉన్నాడు. అధ్యక్షుడుగా ఆ తర్వాత ఆ నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాలో ఆయనకు ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి పట్టు ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి వచ్చి మీ పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీలో చేరినటువంటి వ్యక్తిని మీరు ఆదరించాల్సిన అవకాశం మీకుంది. లింగమనేనికి ఇచ్చే రాజ్యసభ అదే బాలినేనికో, లేక మీరు మీ పార్టీలో పనిచేస్తున్నటువంటి మోహన్ రంగా కొడుకైనటువంటి వంగవీటి రాధాకో ఇచ్చి ఉంటే మీ పార్టీని మీకు ఏదో విధమైనటువంటి ఆలోచన మీకు ఉంది అని నమ్ముకుంటున్నారు. మీరు ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు రికమెండ్ మీ వైసీపీ పార్టీకి పనిచేశారు. మీరు ఇచ్చే మర్యాద మీరు ఇచ్చుంటే వైసీపీ నుంచి ఆయన బయటకు వచ్చేవాడే కాదు, టీడీపీలోకి వెళ్ళేవాళ్లే కాదు. ఇది ఏమన్నా క్వశ్చన్ మీరు వేసేది? మేము మంత్రి పదవి ఇచ్చినాం. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మంత్రిగా టికెట్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత దామచల్ల జనార్దన్ గారు మేము జైల్లో పెడతామన్నందుకు బయటకు పోయినారా? లేక ఆయన ఇద్దరు పెద్దగా అవినీతుల్లో పాల్గొన్నారని భయపడే ఉన్న ఒకరికొకరు
తిట్టుకుంటున్నారా? రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, ఒక ఆయన మాజీ మంత్రి, ఒక ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ అంత విచ్చలవిడిగా తిట్టుకుంటుంటే వీళ్ళకి అబ్బలేదంట, వీళ్ళ టీకప్ అంట, రైట్ రైట్ తుఫాన్ అంట, రైట్ 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 మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను, కాసేపు ఆగండి. ఎస్ ఎస్ కాసేపు ఆగండి. ఆయన ఒకసారి మనం అయ్యప్ప గారితో మాట్లాడదాం. రామచర్ల గారి చేరు తగదా కాదు, వాళ్ళిద్దరు చేరు తగదా, ఇంటి తగదా కాదు, పార్టీ తగదా, ప్రజలకు సంబంధించిన విషయం. దీనిపైన తిట్టుకుంటా అంటే చెప్పాల్సిన బాధ్యత మీ పార్టీలో కూటమిలో ఉన్నటువంటి నాయకులకు ఉంది. మా అజయ్ గారు నేను కూటమి నాయకుని అని చెప్తాను అంటే పోయి చంద్రబాబు నాయుడు గారితో చెప్పించి మాట్లాడించండి, లేదా ఒకసారి అయ్యప్ప గారికి ఇవ్వండి. అయ్యప్ప గారు కరెక్ట్ చేయండి ఒకసారి. మోహన్ రెడ్డి గారు అనేది భావించుకొని మళ్ళీ ఇస్తాను, కాసేపు ఆగండి. అయ్యప్ప గారికి ఒకసారి అయ్యప్ప గారితో మాట్లాడదాం. అయ్యప్ప గారికి ఇవ్వండి ఒకసారి. అయ్యప్ప గారికి ఇవ్వండి. అయ్యప్ప గారు నమస్తే సార్. నమస్తే అండి. అయ్యప్ప గారు మోహన్ రెడ్డి గారికి, ఎస్ ఎస్ మిగతా సభ్యులకు కూడా నా నమస్కారాలండి. నమస్తే సార్. అయ్యప్ప గారు ఇందాక మీకు ఇచ్చినప్పుడు అది మీ దగ్గర ప్రాబ్లం వచ్చింది ఏదో. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ జనసేన పార్టీలోని రియాజ్ లాంటి వ్యక్తులు, కొంతమంది నేతలు బాహాటంగా మాట్లాడటం వల్ల జనసేన పార్టీకి డ్యామేజ్ ఏ మేరకు జరుగుతుంది? రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లాలో జనసేన డెవలప్ అవ్వాలి అంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి జై కొడుతున్నారు అంటున్నారు కొంతమంది జనసేన కార్యకర్తలు అంటున్నారు. దీనిలో వాస్తవం ఉందా? రానున్న రోజుల్లో ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు మీరు ఒక విశ్లేషకుడిగా? చెప్పండి. నేను ఒకటి చెప్తాండి, ఎంత ఎత్తుకి ఎదిగినా గానీ ఒదిగే ఉండాలి, స్వీయ క్రమశిక్షణ చాలా అవసరం అని చెప్పి మా పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ లైన్ దాటి నిన్న ఏదైతే రియాజ్ గారు, ప్రసాద్ శెట్టి గారి యొక్క వ్యక్తిగతాన్ని, వ్యక్తిత్వాన్ని, అలాగే వాళ్ళ పేరెంట్స్ ని కూడా అబ్యూజింగ్ వర్డ్స్ వాడటం అనేది చాలా సభ్య సమాజం అందరూ కూడా ఖండించారండి. జనసేన కార్యకర్తలు అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కానీ ఈ రోజు కూడా ఆయన పార్టీలో ఉండి ఇటువంటి పరుష పదజాలాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరండి. దీని మీద జనసేన అందరూ కూడా ఖండించారు. ఇప్పటికైనా అది మొన్న కూడా ప్రకాశం జిల్లాలో కమిటీలు ఖండించారు. కానీ ఇక్కడ ఇంకో విషయం అండి, అందరూ కూడా బాగానే ఉన్నారు. ఇందులో వైసీపీ ఇంట్రెస్ట్ కంటే కూడా ప్రసాద్ శెట్టి గారికి పదవి వెనక్కి తీసుకోవడంలో టీడీపీ అనేది కీలక పాత్ర వహించింది. టీడీపీకి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఆయన ట్రోల్ చేయడం అనేది ఒకటి జరిగింది. రెండు, ప్రసాద్ శెట్టి గారికి పదవి ఇవ్వకపోవడానికి కారణం వెనకాల హరిప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యన కాలంలో హరిప్రసాద్ గారికి తనకి కొన్ని సామాజిక ఆధారాలు ఉన్నాయా? ఏదండి ఇవన్నీ మీ ఆరోపణలేనా, ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? నా దగ్గర అండి ఆరోపణలు కాదు, ఆధారాలే ఉన్నాయి. ఎందుకు అంటే ప్రసాద్ శెట్టి గారు ఒక విషయాన్ని అయితే ఇప్పుడు జనసేనలో కష్టపడినటువంటి అనేక మంది వీర మహిళలు ఉన్నారు. ఆ వీర మహిళలకి ఎవరికి కూడా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో చైర్మన్ బోర్డు మెంబర్ పదవి ఇవ్వట్లేదు. హరిప్రసాద్ గారికి మాత్రమే ఇస్తూ, వాళ్ళ భార్యకి పిడుగు హరిప్రసాద్ గారు వాళ్ళ భార్యకి మాత్రమే ఇంటి పేరు సింగం శెట్టి అని చెప్పి మార్చిని ఇస్తున్నారని చెప్పి ఆయన బాహాటంగానే సామాజిక మాధ్యమాల్లో పెట్టడం అనేది జరిగిందండి. అది ఆయన ఫేస్బుక్ చూస్తే అన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే అదే కాకుండా ఇటీవల కాలంలో రియాజ్ గారికి ఇప్పించినటువంటి పదవిని, రాష్ట్ర స్థాయి పదవిని కూడా టీడీపీ ఎమ్మెల్యే నేనే ఇప్పించాను, జనసేన ప్రాబల్యం ఏమీ లేదు అంటే, జనసేనలో దాదాపు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఒక నేతకి ఒక రాష్ట్ర స్థాయి పదవి ఇలాంటిది ఇప్పిస్తే దాన్ని నేనే ఇప్పించానని చెప్పడం టీడీపీ యొక్క నాయకుల యొక్క ఆంతర్యం ఏంటి అంటే, జనసేన పరిస్థితి ఏమి లేదు, కేవలం జనసేనలో ఎవరికైనా పదవులు కావాలంటే అక్కడ ఉండేటువంటి నాయకుల్ని ప్రసన్నం చేస్తే ఆటోమేటిక్ గా జనసేనలో పదవులు వస్తాయని చెప్పడం. దానికి తోడు మహా న్యూస్ వంశీ గారు కూడా పెద్ద ఎత్తున బాలినేని గారిని వైసీపీ కోవట్టు అనడంలో ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఈ రోజున అనేక పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన మీద కూడా కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో వైసీపీ పాత్ర లేకపోయినప్పటికీ కూడా బాహాటంగానే టీడీపీ ఎమ్మెల్యే గారే చెప్తున్నారు రియాజ్ గారికి మేము పదవి ఇప్పించాను అని. మరి ఆ మాట ఆయన వెనక్కి తీసుకోవాలి. అలాగే మహానీస్ వంశీ గారు ఏదైతే బాలినేని గారి మీద ఆయన వైసీపీకి వెళ్ళిపోతారు, ఆయన వైసీపీ కోవట్ అని జనసేనలో ఉండేటువంటి కీలక బాధ్యతలు చెప్పినటువంటి ఒక నేత మీద ఆయన మాట్లాడటం, అది కూటమి యొక్క ధర్మాన్ని వాళ్ళు పక్కన పెట్టి మాట్లాడటం అనేది నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. అలాగే శెట్టి ఎవరైతే మాట్లాడారో ఆయన గతంలో మాట్లాడినటువంటి వీడియోలు, ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు స్వతంత్రంగా పోటీ చేశారు, ఎవరితో పొత్తులు లేకుండా. ఎవరితో పొత్తులు అంటే బిఎస్పీ, సిపిఎం, సిపిఐతో తప్ప మిగతా పార్టీలతో పొత్తు లేదు కాబట్టి వారు పొత్తుతోటి పనిచేశారు.
అన్న మోహన్ రెడ్డి అన్న గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పొత్తులు పెట్టుకునే టీఆర్ఎస్ తోటి పని చేశారన్న. మీరు నవ్వద్దు, గతంలో చరిత్ర చూసుకోండి. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పార్టీ పెట్టి పార్టీ కూడా మూసుకున్నారు. ఇంకొకటి ఏదైతే ప్రసాద్ చిగిలిశెట్టి గారు గతంలో నారా లోకేష్ గారిని కొంత వ్యక్తిగతంగా దూషించారని మాట్లాడుతున్న టీడీపీ నేతల్లో కొంతమందికి ఇదే మహాసేన రాజేష్ అనే వ్యక్తి మరి అతి దారుణంగా పవన్ కళ్యాణ్ని లాభాస్తో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడింది కనిపించట్లేదని కొంతమంది అడుగుతున్నారు జన సైనికులు. అది కూడా సమాధానం చెప్పాల్సి ఉందంటారా? గతంలోనే కాదండి, కూటమి ఏర్పడిన తర్వాత కూడా 21 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పి పెద్ద ఎత్తున మహాసేన రాజేష్ గారు ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రసాద్ చిగిలిశెట్టి గారు ఒక పార్టీ కాంపౌండ్ లో ఉండి ఆ పార్టీ విధి విధానాలతోటి గతంలో 2019లో అప్పుడు టీడీపీ ఒక ప్రత్యర్థి పార్టీ, వైసీపీ ఒక ప్రత్యర్థి పార్టీ అండి. 3 పార్టీలు పోటీ చేసినప్పుడు బాహాటంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీ నేతలు కూడా మాట్లాడారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. ఇప్పుడు పొత్తులో ఉన్నాక ఆయన ఏమైనా వీడియోలు చేశారా? ఎక్కడైనా చూపించమనండి. చిగిలిశెట్టి గారు మాట్లాడిన వీడియోలు ఎక్కడైనా ఉన్నాయా? అంటే గతంలో ఎప్పుడో మాట్లాడిన వీడియోలు తీసుకొస్తే ఆ లెక్కనైతే మొన్నటికి మొన్న ఎంపీకి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు, మహాసేన రాజేష్ ని టీడీపీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. పార్థసారథి గారు కూడా వైసీపీ నుంచే వచ్చారు. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆ లెక్కనైతే ఇవాళ మంత్రి పార్థసారథి గారు కూడా కూటమి పార్టీలో మంత్రిగా ఉన్నారు. మరి ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వకూడదండి. అంటే ఒకటి చెప్పండి, మీరు ఇప్పుడు కరుడు గట్టిన అభిమానులు అనేవాళ్ళు జనసేనగాలే కాదు, అంటే వైసీపీకే ఉంటారు. కరుడు గట్టిన వైసీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, చంద్రబాబు గారి అభిమానులు, కరుడు గట్టిన టీడీపీ అభిమానులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కరుడు గట్టిన అభిమానులు ఉంటారు. ఎందుకు కరుడు గట్టిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసైనికులని కొంతమంది జనసేన పార్టీ నుంచి దూరం చేసుకుంటున్నారా? దీనిలో పవన్ కళ్యాణ్ గారికి మరి ఏమన్నా తెలవదా అని అడిగే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే కరుడు గట్టిన అభిమానులు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ మీరన్నట్టు ఇందాక టీడీపీలో కరుడు కట్టిన వాదులు అవతల వాళ్ళని లాభాస్తో తిట్టినా వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో బాగానే ఉన్నారు. యువతల వైసీపీలో కూడా అంతకుముందు ఆణిముత్యాలు మాట్లాడిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. కానీ ఎందుకు ఒక మాట మాట్లాడిన ప్రసాద్ చిగిలిశెట్టి లాంటి వ్యక్తిని ఎందుకు ఈ రకంగా డిఫేమ్ చేసేందుకు మాట్లాడుతున్నారు అని అడిగే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? జనసేనలో కూడా అండి ఏం జరుగుతుందంటే కష్టపడిన వాళ్ళు కాదండి. నేను మా వెస్ట్ గోదావరి పరిస్థితి చెప్తాను. ఒక ఉదాహరణగా ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలకి ఒక అధ్యక్షుని పెట్టారు. కనీసం ఆయన ఒక్క చోట కూడా పరామర్శించింది లేదు. ఆయన పుట్టిన రోజుకి వెళ్ళి బొకేలు ఇస్తే పదవులు ఇస్తున్నారు, లేదు ఆయన పెళ్లి రోజుకి వెళ్ళి బొకేలు ఇస్తే పదవులు ఇస్తున్నారు. అంటే ఏంటి, నిత్యం జనసేనలో పనిచేసేటువంటి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించడంలో కొంత గ్యాప్ అయితే ఉందండి. అది మటుకు నేను బాహాటంగానే చెప్తాను. ఆ గ్యాప్ ఈ పల్లెటూరులో కానీ ఎవరైనా సరే పనిచేసినటువంటి నాయకులు గుర్తించకపోతే, అది టీడీపీ అయినా వైసీపీ అయినా జనసేన అయినా ఏ పార్టీ అయినా కానీ వాళ్ళని కేడర్ ని నాయకత్వాన్ని గుర్తించకపోతే ఆ పార్టీలు మనుగడ కష్టం అండి. ఇప్పుడు ప్రసాద్ చిగిలిశెట్టి లాంటి వ్యక్తులు పదవి ఇచ్చి వెనక తీసుకోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే అటువంటి పదవులు ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవడం అనేది ఆ పార్టీకి కూడా అవమానం అయ్యింది. ఎందుకంటే ఒక పార్టీ కోసం చాలా వాళ్ళు సాక్రిఫైస్ చేసి పనిచేస్తున్నటువంటి దేశ విదేశాల్లో కూడా వాళ్ళ గలం వినిపిస్తూ పార్టీకి వేరే విధేయుడిలా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పదవులు వెనక్కి తీసుకోవడం అనేది తప్పండి. ఆ పదవిని ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి అర్హత ఉంది. ఆయన కష్టపడి పనిచేశారు. ఇటువంటి గ్యాప్ చాలా మందిలో ఉందండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, హరిప్రసాద్ గారికి పదవి ఇచ్చారు, బాగానే ఉందండి. మరి హరిప్రసాద్ గారికి భార్య గారికి కూడా మానవ హక్కుల కమిషన్ లో పదవి ఇవ్వటమే అనేది చాలా పెద్ద ఎత్తున జన సైనికులే ఖండిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంతో కాలం పనిచేస్తున్నటువంటి కృష్ణవేణి గారు ఉన్నారు, ఎంతో కాలం పనిచేస్తున్నటువంటి గంటా స్వరూప గారు, అలాగే చల్లా లక్ష్మి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది జనసేన కోసం వేరే విధేయులాగా వాళ్ళ కుటుంబాలను వదిలి ఈ మహిళలందరూ కూడా పనిచేశారు. ఈ మహిళలు కూడా తమ ప్రాధాన్యత ఇవ్వాలండి. వీళ్ళు కూడా గుర్తించాలి. వీళ్ళు కూడా రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయిలో ఉండేటువంటి కమిటీల్లో ఒక సభ్యులుగా చేర్చాలి. ఎన్నో డిబేట్ లో కృష్ణవేణి గారు కూడా పాల్పంచుకుంటున్నారు. కృష్ణవేణి గారు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. ఆవిడ కూడా మానవ హక్కుల కమిషన్ లో అటువంటి పదవిని ఇటువంటి వ్యక్తులకు ఇవ్వమని చెప్పి మేము కోరుతున్నాం. ఒకే ఇంట్లో 2-3 పదవులు కాదు. దీన్నే వ్యతిరేకిస్తున్నారు చిగిలిశెట్టి గారు.
దీన్ని వ్యతిరేకించడం వల్ల కొంత జనసేనలో కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులతోటి కలిసి ఆయన పదవి రాకుండా చేశారని చెప్పి ఆయన నాతో మాట్లాడారు 2 రోజుల క్రితం కూడా ప్రసాద్ సిగిల్శెట్టి గారు. అంటే ఎందుకు అంటే ఈ గ్యాప్ వచ్చి జనసేన టీడీపీ నాయకులు అదే కాదండి, గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ నాయకులు చెప్పిందే పైచేయి అవుతుంది తప్ప, ఇప్పుడు కందులు దుర్గేష్ గారు ఉన్నారండి, చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు, పర్యాటక శాఖను ఒక రేంజ్ లో తీసుకెళ్లారు, సినీ పరిశ్రమను తీసుకెళ్తున్నారు, నిత్యం కష్టపడుతూ పనిచేస్తున్నారు. జనసేనలో ఇచ్చినటువంటి 3 మంత్రిత్వ శాఖల్లో ఆయన చాలా క్రమశిక్షణగా గోదావరి అఖండ గోదావరి పుష్కరాల కోసం కానీ అధికారులతో కానీ సమీక్షా సమావేశాలు కానీ చాలా బాగా పనిచేస్తున్నటువంటి కందులు దుర్గేష్ గారి మీద కూడా ఆంధ్రజ్యోతిలో కూడా అవాకులు చవాకులు పెంచుతూ రాస్తూ ఉన్నారు. కూటమి నాయకులతో కూడా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఈ గ్యాప్ ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పూర్తి చేయాలి. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కార్యకర్తలు కలిసి పనిచేసేలాగా లోకల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలు. ఈ గ్యాప్ ని పూర్తి చేయకపోతే వైసీపీకి వాళ్ళు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత వివిధ పార్టీల్లో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి సఖ్యత లేకపోవచ్చు. ఆ సఖ్యతను ఏర్పాటు చేయవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇటువంటి పాత వీడియోల్ని తీసుకొచ్చి కొత్త రుద్దడం, కూటమి అనేది విడిపోవడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఇటువంటి వాటి మీద కూడా కొంత క్రమశిక్షణ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్, నేను మళ్ళీ ఇస్తా మీకు. మనం ఒకసారి ఒక్కొక్కళ్ళు ఒక 1 minute కంక్లూడ్ చేద్దరు, కానీ దయచేసి సంజీత భావించుకోండి, షార్ట్గా కంక్లూడ్ చేయండి. ఎస్ అజయ్ గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మీనాథ్ గారు, మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా అక్క కూటమిలో మంచి పదవి రావాలి, అక్క ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటా ఉన్నా. అదే విధంగా అయ్యప్ప గారికి తెలుసో లేదో, నేను రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధిని. వైఎస్ఆర్సీపీ చేస్తున్న విధ్వంసక పరిపాలన మీద మీ డిబేట్లకు పిలవక ముందు యూట్యూబ్ లో నాకు కొన్ని 100 వీడియోలు ఉన్నాయి. నాకు కూడా ఏం పదవి రాలేదు ప్రభుత్వ పరంగా. అంటే ప్రభుత్వ పరంగా పదవి ఇయ్యలేదంటే మన అనర్హులనో, వచ్చిన వాళ్ళు అర్హులనో, లేదు మనకు అన్యాయం జరుగుతుందనో కాదు అయ్యప్ప గారి మాటల్లో. అంటే అవకాశాలు వస్తాయి, ఎందుకంటే కూటమిలో అందరం కలిసి ఉన్నాం, 3 పార్టీలు ఉన్నాయి, లక్షల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. ఖచ్చితంగా సమన్వయంతో అందరూ వెయిట్ చేయాలి, ఇది మనందరం బాధ్యత. ఇంకొక అంశం చెబుతా ఉన్నా లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు మమ్మల్ని తిట్టాకి మీరు మోహన్ రెడ్డి అన్న పిలిచారు, ఓకే, ఆయన మమ్మల్ని తిట్టాలి, తిడతాడు. అయ్యప్ప గారిని పిలిచి కూడా మీరు మా పార్టీని కార్నర్ చేసి అయ్యప్ప గారిని ఏమో అనలిస్ట్ అన్నారు, ఆయన అయ్యప్ప గారు ఏమో అనలిస్ట్ పేరుతో తెలుగుదేశం పార్టీని కార్నర్ చేసి ఆయన బండబూతులు మాట్లాడతా ఉన్నారు. అయిపోతారా సార్? ఒక మాట చెప్పనా అజయ్ గారు, అజయ్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎవరైనా కాదంటారా? నో సార్, మీరు ఇలా మీరు ఒక ఆరోపణ చేసినప్పుడు ఎలా అంటాం? ఎవరిని పిలిచారు, ఎవరిని పిలవలేదు? ఆయన ఉన్నారు, మోహన్ రెడ్డి గారు, ముగ్గురిని పిలిచారు అంటారు. ఒక అనలిస్ట్ హోదాలో ఉన్నప్పుడు అనలిస్ట్ అంటారు సార్. నా వాయిస్ బానివ్వకుండా మీరు చేయొద్దు, నా గొంతు నా పొద్దు, నా వాయిస్ బానివ్వండి, మాట్లాడండి సార్. మీరు అభియోగం చేసి బానొద్దంటే ఎలా చెప్పండి. నేను అడుగుతా ఉన్నా సూటిగా. మా అక్కుంది సీనియర్ నాయకురాలు, జనసేన వీర మహిళ. మా అక్క జనసేన పార్టీ ఎదుగుదలలో మా అక్క చాలా కష్టపడింది, పక్క మాట్లాడుద్ది. మీరు అనలిస్ట్ పేరుతో అయ్యప్ప గారిని పిలిచి ఆయన క్లియర్ గా స్టాండ్ తీసుకొని తెలుగుదేశం పార్టీని కార్నర్ చేస్తూ ఆయన మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళి ఏ ఛానల్లో కూర్చోకూడదు అంటారు. అనలిస్ట్ ఏం చెప్పాడు? లక్ష్మణ్ గారు ఆయన అనలైజ్ చేయలా, క్లియర్ గా టీడీపీని టార్గెట్ చేశాడు. ఆయన అయ్యప్ప గారు క్లియర్ గా టీడీపీని టార్గెట్ చేశాడు. అది తప్పండి. ఒక అనలిస్ట్ గా వచ్చి ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడిస్తాం అనేది అది కరెక్ట్ కాదండి సార్. ఒక మాట చెప్పనా, మీరు ఆయన మాట్లాడారు అంటే నేను కలగ చేసుకోను, మాట్లాడిస్తున్నారు అంటున్నారు చూడండి, దీన్ని ఖండిస్తున్నా. మీ అంతర్లీనంగా మీ మనసుల్లో దూరి ఇలా మాట్లాడండి మేము చెప్పలేం కదా సార్. సార్ అజయ్ గారు ఆయన అలా మాట్లాడకూడదు, ఆయన అలా మాట్లాడలేదనండి. టీడీపీని కార్నర్ చేసి మీరు మాట్లాడిస్తున్నారు అన్నారు చూడండి, దాన్ని ఖండిస్తున్నా. నేను ఎవరి మీద మాట్లాడించలా, నేను చెప్తాను సార్. సార్ మీరు మాట్లాడి 5 నిమిషాలు ఇస్తాను సార్, మాట్లాడండి. నాకు మీకంటే గౌరవం ఉంది,
సార్, నేను అది మీరంటే చెప్తున్నా నాకు సార్, గౌరవం మీరంటే ఉంది. కూడా నాకు మీ గౌరవమే. ఛానల్ నాకు గౌరవం ఉంది. Yes, I మా కూడా కుటుంబ నేను కూడా వారసుని respect చేస్తున్నాను ప్రజల్లో మిమ్మల్ని. తీసుకెళ్తా మీరు ఉన్నారు. ఇలా మీరంటే నాకు ఒక గౌరవం. రాజకీయ కానీ విశ్లేషకుడు ముసుగులో జర్నలిస్ట్ చేశారు. పేరుతో ఆయన గతంలో కూర్చోబెట్టి మాట్లాడిన వైసీపీ నేతలకి టీడీపీని కొంతమంది కార్నర్ వైసీపీ చేస్తూ నేతలకి తేడా లేకుండా ఆయనతో పోయింది. అరగంట సేపు మీరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ప్రహసనాన్ని, చిల్లిచెట్టి ప్రసాద్ గారి ప్రహసనాన్ని మేమేదో టార్గెట్ చేస్తా ఉన్నాం జనసేన అంటే అది తప్పు అంటా ఉన్నా. నేను ఒప్పుకున్నా, మా కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి, అవి మేము సరి చేసుకుంటాం, అది మా బాధ్యత. దీంట్లో నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి పాత్ర ఉంది. మేమందరం సరి చేసుకుంటాం. మా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న టీ కప్పుల తుఫానుల్ని మేము సరి చేసుకుంటాం. ఇది మేము కలిసి వెళ్తాం. రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కలిసి ఈ రాష్ట్రంలో విజయ దుందుబి మోగించబోతా ఉన్నాం. ఇది మేము ఒకరికొకరికి ఇచ్చుకోవాల్సిన గౌరవం. కొన్ని చోట్ల 175 నియోజకవర్గాల్లో అన్ని చోట్ల సమాంతరంగా జరగదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవి మేము సరి చేసుకుంటాం. ఆ తప్పుల్ని వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడటాన్ని కూటమి నాయకుడిగా నేను కూడా తప్పు పడతా ఉన్నా. ఏదైనా ఇబ్బందులు ఉంటే Correct. నాయకత్వానికి చెప్పాలి. Correct. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సరి చేయడానికి. మనం మీడియాలో కూర్చొని మనం ఏదో గీత గీసి ఎవరినో కార్నర్ చేసేసి మన పబ్బం గడుపుకుందాం అనుకోవడం కరెక్ట్ కాదు లక్ష్మీనాథ్ గారు. అది అంటే సార్ నేను సూటిగా మనం చెప్తా ఉన్నా. ఒక్కటి అజయ్ గారు మిమ్మల్ని అడగొచ్చా? అజయ్ గారు మిమ్మల్ని ఒకటి అడగాలి నేను. ఇది మీరు కూటమి కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఎస్ అజయ్ గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్. మీ కోణంలో కూటమి కలయిక రాష్ట్రానికి బాగుంటుంది అంటారు. ఎస్, దాన్ని నేను ఖండించను. ఎందుకంటే మీరు మాట్లాడింది మీ సైడ్ నుంచి, మీ కూటమి నుంచి మీరు చెప్పొచ్చు. నేను ఒకటి చెప్తాను, మీరు ఏదైతే బయటకు వచ్చిన మాట్లాడిన దానిలో నేను ఖండిస్తున్నాను, దానికి యాక్సెప్ట్ చేస్తా. ప్రతి వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి సార్. ప్రతి కుటుంబాలని మనం టార్గెట్ చేయకూడదు. ప్రతి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని మనం మాట్లాడకూడదు. వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఖండించినప్పుడు మేము ఖండించాం. ఒక జర్నలిస్ట్ సోదరుడిగా నేను ఖండించా. అలాగే టీడీపీ వాళ్ళు ఎవరైతే వీళ్ళని మాట్లాడినప్పుడు కూడా నేను ఖండించి మాట్లాడకూడదండి, షర్మిల గారి గురించి మాట్లాడకూడదని. కానీ మనం చేస్తేనేమో మంత్రాలు, ఎదుటోళ్ళు చేస్తే అదో రకంగా ఉండదని మనం అనకూడదు కదా. బయటకు వచ్చి మాట్లాడినప్పుడు అందరూ అడుగుతారు కదా. మీరు అయ్యప్ప గారితో డిస్కషన్ చేస్తా తెలుగుదేశం పార్టీ ఎట్టందా, కూటమిలో ఉన్న నాయకులు చిల్లిశెట్టి ప్రసాద్ గారికి పదవి రాకుండా చేశారా? సార్ లేదు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్టేట్మెంట్ గారిని ఇవ్వలేదు మీకు. కూటమి నాయకులు టార్గెట్ నేనేం చేస్తున్నారని మీకు స్టేట్మెంట్ మీరు ఇవ్వలేదు సార్. నాకు మీరు నచ్చలేదని చెప్తా ఉన్నా. మీరు మీకు తెలుగుదేశం నచ్చకపోతే నేను ఏం పార్టీగా, చేయలేను. నేను కూటమిలో స్టేట్మెంట్ ఇవ్వలేదు. నా తెలుగుదేశం పరిధిలోకి వచ్చినాక పార్టీగా మీరు ఆ క్వశ్చన్ చేయడాన్ని No, నేను no, 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 చెప్తా no. ఉన్నా. మీరు అది నా ఖండిస్తే బాధ్యత. ఖండించుకోండి. కూటమిలో మీరు ఈ రకంగా ఉన్న మాట్లాడితే నేను నాయకుడిగా ఖండిస్తున్నా. దాన్ని నేను ప్రశ్న ఎందుకంటే చేయొద్దు. నేను మీడియా క్వశ్చన్ గొంతు చేయొద్దు. నొక్కేయద్దు. మీరు మీడియా గొంతు నొక్కేయద్దు. మీరు నొక్కేశారు. మీరు నొక్కుతున్నారు తెలుగుదేశం మీడియా పార్టీ గొంతుని. గొంతు నొక్కాలని మీరు ఏం నేను చెప్తా మాట్లాడతారు? ఉన్నాను. మీరు ఎలా మాట్లాడతారు చెప్పండి. మీరు అయ్యప్ప గారిని కూర్చోబెట్టి, మీరు అయ్యప్ప గారిని కూర్చోబెట్టి తెలుగుదేశానికి అడ్డం నో నో సార్, మీరు నేను ఎలా మాట్లాడాలి, ఏళ్ళ రాజకీయ విశ్లేషకులుగా తీసుకోవాలి. మీరు చెప్తారా? మీరు చెప్తారా? దాన్ని మేము ఖండించొద్దా? నో నో సార్, అంటే నో మీరు నో మాట్లాడిన ప్రతి మాటని నేను సమర్థించాలా? సార్, మీరు మాట్లాడిన ప్రతి మీరు మాటని అన్నదల్లా మీరు సమర్థించాలా? సమర్థించాల్సిన అవసరం తెలుగుదేశం లేదు. పార్టీగా నేను ఖచ్చితంగా ఖండిస్తా. అయ్యప్ప గారు మాట్లాడిన ప్రతి ఖండించండి మాటని. సార్, మీరు ఖండించండి ఆయన మాట్లాడిన దాన్ని. మేము ఖండిస్తున్నా. కూటమిగా మేము కలిసి ఉంటాం. ఉండండి, తప్పే ఉంది. మీరు మహానుసు వంశం ఖండించండి. మీరు ఎన్ని ప్రయత్నాలు జనసేన చేసినా నాయకులందరూ కూటమి ధర్మాన్ని విరుద్ధంగా మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తీసుకున్న నిర్ణయం మహానుసు వంశీని ఖండించండి. మీ ఎమ్మెల్యేని ఖండించండి. ప్రకాశం జిల్లాలో మీ ఎమ్మెల్యే జనసేన నాయకుల మీద, వినోద్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఖండించండి. కూటమి ధర్మాన్ని, పొత్తు ధర్మాన్ని, పొత్తు విడిపోవాలని చెప్పి చేస్తున్న వ్యాఖ్యలు ఖండించండి. మొన్న మీ పవన్ శ్రీనివాస్ ముఖ్యమంత్రి కూటమి ధర్మాన్ని పక్కన పెట్టి మాట్లాడడం ఖండించండి. సార్, మీరు ఒక మాట చెప్తే మీరు వినాలి. మీకు ఒక మాట చెప్పాలి. మీకు ఒక మాట చెప్పాలి అజయ్ గారు. అజయ్ కొంచెం అందరు మ్యూట్ లో పెట్టండి. ఒక్కసారి మ్యూట్ లో పెట్టండి. అజయ్ గారు దయచేసి ఒక సోదరుడుగా చెప్తున్నా. మీరు ఈ రోజున ఆయన ఒక ఎనలిస్ట్ అని మీరు అడుగుతున్నారు. మొన్నేమో వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు వచ్చి ఆయన్ని నువ్వు ఎనలిస్ట్వా టీడీపీ బ్రోకర్వా అని అడిగాడు. ఆ డిబేట్లో మీరున్నారో ఎవరున్నారో తెలియదు. ఆయన సుధాకర్ గారిని ఆ రోజు ఖండించాను నేను. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? రాజకీయ విశ్లేషకులు అన్నప్పుడు ఆయన ఒక 50% ఒకవైపు ఉండొచ్చు, ఆయన అనుకున్న అభిప్రాయాన్ని చెప్పొచ్చు. మేము తీసుకొచ్చి ఎవరిని కూర్చోబెట్టాం. ఈ రోజున మన వైపు మాట్లాడితే ఆయన మన వైపు మాట్లాడినట్టు, ప్రశ్నిస్తే ప్రశ్నించినట్టు కాదు సార్, తప్పు కదా అది. ఆ రోజున మీరు డిబేట్లో ఉన్నారో లేదో, అనలిస్టువా టీడీపీ బ్రోకర్వా అని అడిగిన వైసీపీ అధికార ప్రతినిధి ఖండించా నేను.
మీరు ఇలా ఉండాలి, రాజకీయ విశ్లేషకులు తీసుకొచ్చి ఎవరినో కూర్చోబెడతారని మా మీద అభియోగాలు ఇస్తారు. మీరు అడిగిన దానికి అవునో కాదో చెప్పండి. అజయ్ చౌదరి గారికి కొంచెం ఆవేశం ఎక్కువండి. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు నవ్వినప్పుడు ఇప్పుడు నేను ఎనలిస్ట్ గా మాట్లాడుతున్నప్పుడు మోహన్ రెడ్డి గారు నవ్వినప్పుడు మోహన్ రెడ్డి గారు కూడా కామెంట్ ఇచ్చా, అయ్యా మీ పార్టీలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పార్టీ పొత్తులు పెట్టుకుని గెలిచారు, మీరు నవ్వొద్దు, ఆయన కూడా పొత్తులు పెట్టుకుని గెలిచారు, గత చరిత్ర తెలుసుకోండి అని చెప్పి నేను ఆయన కూడా ఖండించారా లేదా? మీరు ఒక ఎనలిస్ట్ గా మాట్లాడినప్పుడు ఆయన నవ్వారు కాబట్టి ఆయన కూడా ఖండించా. ఆయన ఏం మాట్లాడలేదు, మీరు ఒక్కళ్ళే మాట్లాడతారు ప్రతిసారి. ఎప్పుడు కూడా టీడీపీ కొండ వేసుకుని ఎనలిస్ట్ అనేవాళ్ళు టీడీపీ కొండ వేసుకుని మాట్లాడాలా? ఇలా కూటమి ప్రభుత్వంలో జనసేన నాయకుల్ని జనసేన కార్యకర్తల్ని కామెంట్ చేస్తూ ఉంటే ఆ ఎమ్మెల్యే చేసిన తప్పు గారు మావోజీ రెడ్డి గారిని ఒక వైసీపీ కోవట్టండి ఏంటి అర్థం? అంటే ఎనలిస్ట్ చేయరా? ఎనలిస్ట్ ఎనాలిసిస్ చేయండి అయ్యా చంద్ర గారు, ఎనలిస్ట్ ఎనాలిసిస్ చేయరా? మీకు పశువు పండు వేస్తుంది, మీ పేరు చివరి చౌదరి గారిని తగ్గించుకుని లేకపోతే ఈనాడు మహానీతిలో ప్రియ నిజాలు ఎవరిని కూడా నోరు మొక్కేయడం చేయడం మీకు అలవాటండి. ఇప్పుడు వైకే ఛానల్లో కూడా అలాగే చేశారు. వైకే ఛానల్లో కూడా డిబేట్లు తినవద్దు, అయ్యప్ప వేరే పార్టీ, అయ్యప్ప వేరే పార్టీ జన సైనికుల్ని మీరు ఎవరైనా మీ కూటమి మీ వల్లే నష్టపోతున్నది. మీకు పదవి ఇవ్వలేదని చెప్పారు, మీరు పదవి ఇవ్వలేదని చెప్పారు, మీకు పదవి ఇవ్వలేదని మీరేం చెప్తున్నారు? మీరు కష్టపడి పని చేస్తున్నారా? మీరు పదవి పార్టీ నుంచి తెచ్చుకోవాలి. మీరు పదవి లేకపోతే మీరు మాట్లాడచ్చు, నాకు కూడా పదవి వెళ్ళదు, నాకు కూడా పదవి వెళ్ళదు, మీకు పదవులు కావాలా? పవన్ కళ్యాణ్ గారు మీరు నారా లోకేష్ గారు చూసుకుంటారు, మీరు సలహా సమాధానం చెప్పాను. జనసేన కార్యకర్తలు జనసేన నాయకుల్ని టీడీపీ టార్గెట్ చేస్తుంది. గతంలో శ్రీనివాస్ గారు అదే మాట్లాడారు, గాజా వెంకటేశ్వరరావు గారు అదే మాట్లాడారు, ఈ రోజున బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి మాట్లాడారు. అంటే జనసేనను నిర్వీర్యం చేయాలని కుట్రపడ్డారా? ఇదేమన్నా ప్రజారాజ్యం అనుకుంటున్నారా? ప్రజారాజ్యంలో అలాగే మీరు కొన్ని కూటమి అయ్యప్ప గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన వాయిస్ వెళ్ళనివ్వండి. అజయ్ గారు, ఓవరాల్గా ఈ ఎపిసోడ్ గురించి మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద అనిచ్చాలని ఉద్దేశం లేదు. మీరు నా మీద చెప్పిందని నేను చెప్తున్నా. పొలిటికల్ అనలిస్టులుగా మేము ఒక 4-5 మేము తీసుకుంటాం మా డిబేట్లో. ఒక్కొక్కరు టీడీపీకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు జనసేనకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు. ఒక మాట వినండి సార్, మాట్లాడివ్వండి సార్. ఒక్కొక్కళ్ళు మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఆ వచ్చిన దానిలో నుంచి ఏదన్నా అబ్జెక్షన్ ఉంటే దాన్ని నేను మాట్లాడతాను, మీరు అందరూ మాట్లాడతారు, అందరూ అంతేగాని ఎవరినో తీసుకొచ్చి మాట్లాడించాల్సిన అవసరం మాకు లేదు. అందరూ టీడీపీకి అనుకూలంగా మాట్లాడలేదు, అందరూ వైసీపీకి అనుకూలంగా మాట్లాడలేదు, అందరూ జనసేనకు అనుకూలంగా మాట్లాడలేదు. నేను నిష్పక్షపాతంగా నా డిబేట్లో ఎవ్వరికీ కూడా నేను వన్ సైడ్ నేను ఉండను. ఈవెన్ నా వ్యక్తిగతంగా నాకు ఎవరు ఇష్టమైనా ఒకళ్ళు ఇష్టమైనా నేను ఎప్పుడు అలా ప్రవర్తించను, అందరికీ సమానంగానే. మీరు నా మీద అంటే నాకు బాధగా ఉంటుంది, దానికి తప్పితే అయ్యప్ప గారు మాట్లాడిన దాన్ని సమర్థించట్లేదు నేను. మీరు అన్న మాటకు నేను బాధపడుతున్నాను, ఎందుకంటే మీరు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారని. ఆయన మాట్లాడిన విధానం మీకు నచ్చకపోయి ఉండొచ్చు, పలానా విధంగా మాట్లాడమని నేనేం ట్రై చేసి చెప్పను ఎవరికి. ఆ రోజున మీకు నేను చెప్తున్నాను సార్, గతంలో మీకు ఆ వీడియో పెడతాను చూడండి. నువ్వు అనలిస్ట్వా టీడీపీ బ్రోకర్వా అని అడిగాడు వైఎస్ఆర్సీపీ ఆయన. అలా మాట్లాడొచ్చా? ఆయన ఖండించా, ఆ రోజున తీవ్రంగా ఖండించి ఆయన్ని కట్ చేపించాను నేను. మరి నాకుంటే నేను అలా చేస్తానని చెప్పండి. దయచేసి మంచి మనుషులు హృదయాలను గాయపెట్టొద్దు మీరు, అది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. నాకు ఎవరి మీద నాకు పాజిటివ్ నెగిటివ్ ఉండదు సార్. మనందరం కూడా మన వాయిస్ నవ్వారండి. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకున్నందుకు నవ్వారు, వెంటనే వైఎస్ అన్నారు, మీరు ఖండించారు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని కూడా చెప్పారు. మీరు మాట్లాడిన దానిలో సార్ ఇస్తున్నా, మీకే ఇస్తున్నా. మీరు మాట్లాడిన దానిలో నేను చెప్పదలుచుకుంది ఒకటి, మీడియా మిత్రుల గురించి మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా ఒక ఛానల్ గురించి మాట్లాడి మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడకూడదు. అది నేను చివరికి చెప్దాం అనుకున్నా, ఈ లోపు ఆయనకి అది నచ్చకపోయి ఉండొచ్చు. కానీ మీరు కూడా ఒక మీడియా మిత్రులని ఇంకొక మీడియా మిత్రుల మధ్యలో ఆయన పేరు తీయటం కరెక్ట్గా అనిపించట్లేదు నాకు కూడా. మీరు డైరెక్ట్గా ఒక ఆయన అనాలి, పేరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. ఎస్ సార్, అజయ్ గారు మీరు చెప్పండి. రైట్ లక్ష్మీనాథ్ గారు, నేను మిమ్మల్ని బాధ పెట్టాలనో మిమ్మల్ని అవమానపరచాలనో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో నా ఇంటెన్షన్ కాదు. అన్న మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీ ఇద్దరం కలిసి ఒక 20-30 డిబేట్లో ఉన్నాం. ఏ రోజు నేను పరిదాటి మాట్లాడాలా? ఏ రోజు నేను పరిదాటి మిమ్మల్ని కానీ ఛానల్ కానీ ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడుకునే వాళ్ళం. లక్ష్మీనాథ్ గారిని మాట్లాడండి, లక్ష్మీనాథ్ గారిని మాట్లాడండి. చెప్పండి.
నేను ఎందుకు ఇవాళ ఇంత కోపం వచ్చింది, ఆవేశపడ్డాను, ఒకవేళ మన అయ్యప్ప గారు ఫీల్ అయితే నేను సరే చెప్తా ఉన్నా మీ సాక్షిగా. కానీ నేనేం మాట్లాడుతా ఉన్నానంటే, ఒక ఎనలిస్ట్ గా వచ్చిన వ్యక్తి, మా కుటుంబంలో తగాదాలు ఉన్నాయి, చిన్న చిన్న తగాదాలు. మా కుటుంబం అంటే కూటమి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ. మాకు ఇక్కడ ఒకటే మీ ద్వారా అయ్యప్ప గారికి రాష్ట్రపతి తెలియజేస్తున్నాం, మేము కుటుంబ సభ్యులు, అన్నదమ్ములం, అక్క తమ్ముళ్ళం. చిన్న చిన్న తగాదాలు కుటుంబంలోనే ఉంటాయి, ఇవాళ మా కుటుంబంలో కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మేము సరి చేసుకుంటాం. ఓకే ఓకే మేము అందరికీ గౌరవం ఇచ్చి పుచ్చుకుంటాం. ఓకే. మేము అందరం నిలబడతాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ఇది మా ఎజెండా. నేనేమంటా ఉన్నా అయ్యప్ప గారిని ఒక్క మాట మీ ద్వారా, ఖచ్చితంగా కూటమిలో ఇబ్బందులు ఉన్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, దామచర్ల జనార్దన్ గారు కానీ పబ్లిక్ గా ఆ విధంగా ప్రెస్ మీట్లు పెట్టకూడదు, పెట్టి కూటమికి ఇబ్బంది కలిగించకూడదు. ఆ విషయాన్ని నేను స్టార్టింగ్ లో నేను ఖండించారు. అవును. అయ్యప్ప గారు ఆ విషయం గురించి మాట్లాడి అవన్నీ మాట్లాడితే నేను అయ్యప్ప గారు ఏం మాట్లాడి నేను సమ్మతించేవాడిని. ఆయన తగులుకోవటమే టీడీపీ కార్నర్ చేస్తా ఉంది జనసేనని. చెల్లంశెట్టి ప్రసాద్ గారికి పదవి రాపాట కారణం తెలుగుదేశం. ఈ రోజు తెలుగుదేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వాళ్ళు కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నారు. ఈ రోజు తప్పండి అది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, బీజేపీ ఏ విధంగా సఖ్యతతో కలిసి మెలిసి ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాము. ఆ ఇబ్బందులు పడిన మాకు తెలుసు, అయ్యప్ప గారికి కూడా తెలుసు. అయ్యప్ప గారు కూడా ఫైట్ చేశారు. నేను అయ్యప్ప గారిని తప్పు చేసి మాట్లాడలా. కానీ గౌరవ అయ్యప్ప గారు కూడా తప్పుల్ని మీరు ఈ రకంగా క్లియర్ చేసుకోండి, ఈ రకంగా మీరు బయటపడటం కరెక్ట్ కాదు, మీరు వైసీపీకి అవకాశం ఇవ్వద్దు, ఏదైనా ఉంటే అధినాయకత్వంతో మాట్లాడుకోండి అంటే నేను కూడా మాట్లాడేవాడిని కాదు. కానీ అయ్యప్ప గారు టీడీపీని కార్నర్ చేస్తూ ప్రతిసారి అది నాకు చాలా బాధేస్తుందండి. ఎందుకంటే నేను ఈ పార్టీలో కూటమిలో ఉన్నా, నేను పార్టీని రిప్రజెంట్ చేస్తున్నా. నేను ఇవాళ మీ ద్వారా చెప్పా, రైట్, అక్కకు కూడా పదవి రావాలి, అక్క కూడా మంచి స్థానంలో ఉండాలి, అక్క కూడా చాలా ఫైట్ చేసింది, నాకు తెలుసు. నేనేమంటా ఉన్నా, పదవులు వస్తాయి, లేట్ అవుతాయి, ఖచ్చితంగా లేట్ అవుతాయి. ఎందుకంటే మనం 3 పార్టీలు కలిసి అన్నా మోహన్ రెడ్డి అని ఆగన్నా మంట పెట్టావు, నువ్వు సుఖంగా ఉన్నావు, నవ్వుతా ఉన్నావు, మా మధ్యలో కప్పు పెట్టావు, నీకు హ్యాపీగా ఉంది, నువ్వు మళ్ళీ టైం చూపిస్తా ఉన్నావు, మమ్మల్ని ఆన్సర్ చేయని. అయ్యప్ప గారు మాట్లాడినా నేను ఆన్సర్ చేస్తా. నువ్వు పెళ్లి కంపు చేసావు కదా, దానికి మేము ఆన్సర్ చేసుకోవాలి కదా. ఇబ్బందిలే కాదన్నా, మా మధ్యలో మంట పెట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, దానికి మేము ఆన్సర్ చెప్పుకోవాలి కదా. కాదా ఇంకా మళ్ళీ నేను దొరికితే మళ్ళీ ఇది టైం వేస్ట్ చేస్తావు కానీ అదేదో మాట్లాడి చెబుతా. రైట్ సార్, రైట్. అజయ్ గారు, ఎస్, సమయం అయిపోయింది. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. ఒక నిమిషం లక్ష్మీకాంత్ గారు చెప్పండి. పావేలు అజయ్ గారు చెప్పిన దానికి నేను లాస్ట్ లో కంక్లూడ్ చేశానండి. ఏమని? అవును, ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రకంగా ఇప్పుడు నేను మాట్లాడటమే కదండి, బొల్సెట్ సీన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గాదే వెంకటేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇవాళ బాలినేని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఇవ్వడం కాదు, పెద్ద పెద్ద నాయకులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నేను దాంట్లో నేను ఏమన్నా ఎప్పుడైనా మాట్లాడానా? ఇప్పుడు వాళ్ళందరూ ఇచ్చినప్పుడు దాన్ని అనాలిస్ట్ గా ఒక అనాలిసిస్ చేశానండి. ఏమని లాస్ట్ లో కూడా ఒక మాట చెప్పా, ఈ రోజున స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికల్లో కూడా కూటమి కలిసి ఉండాలంటే ఈ ముగ్గురు కూడా ఇటువంటి వాతావరణాన్ని సరిచేయకపోతే వైసీపీకి ఆయుధం ఇచ్చినట్టు ఉంటది, దాన్ని సరిచేయవలసిన బాధ్యత ఈ ముగ్గురు మీదే ఉంది అని చెప్పాను. ఏదైతే టీడీపీ నాయకులు రామచంద్ర గారు డైరెక్ట్ గా నేను జనసేన వాళ్ళకి నేనే పదవులు ఇప్పించానంటే పవన్ కళ్యాణ్ గారి క్రెడిబిలిటీ తగ్గించడం అనేది మాట్లాడాను. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పొత్తులు పెట్టుకునే గెలిచారు, గత చరిత్ర మర్చిపోవద్దు, ఇప్పుడు మీరు నవ్వద్దు అని చెప్పి అతను కూడా కౌంటర్ ఇచ్చారు. ఒక అనలిస్ట్ గా 3 పార్టీల కోసం నేను మాట్లాడాను తప్ప ఒక టీడీపీ తప్పు చేసిందని కానీ నేను ఎక్కడ మాట్లాడాను. ప్రజా సెక్యూరిటీ విషయంలో నేను మాట్లాడటం కాదు, ఆయనే సామాజిక మాధ్యమం ద్వారా ఇవాళ టీడీపీ వల్ల నాకు పదవి రాలేదు అని చెప్పినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే మహాసేన రాజేష్ గారు కూడా నేను జనసేన పార్టీ వల్ల నాకు ఇవాళ పదవి రాలేదు ఆయన బాధ వాళ్ళు చెప్పి చెప్పాను తప్ప నేనేమి ఎక్స్ట్రా మాట్లాడలేదండి. ఒక జర్నలిస్ట్ గా ఏ పార్టీ ఏంటి అనేది చెప్పాను. మీరు వైకే ఛానల్ కూడా అయ్యప్ప టీడీపీ మాట్లాడారు, డిబేట్ చేయవద్దు అని చెప్పి ఛానల్ మీరు చెప్పారు. ఈ రాష్ట్ర చెప్తే లేదు, ఎన్ని అవమానాలైనా పడతాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి ఉంటాం, ఈ రాష్ట్ర భవిష్యత్తుని అభివృద్ధి సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలకు. అజయ్ గారు, ఓకే, మీ అక్కగారైన కృష్ణవేణి గారిని కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. ఎస్, మీరు చెప్పింది అర్థమైంది, మీ కూటమి కలిసే ఉంటుందని నేను కూడా భావిస్తున్నాను. ఓకే, మీ అక్కగారైన కృష్ణవేణి గారి కంక్లూడ్ చేయనిద్దాం. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి.
లక్ష్మీనాథ్ గారు ఇక్కడ తమ్ముడు అయ్యప్ప గారు కానీ లేకపోతే అజయ్ గారు కానీ ఇద్దరు సోదరులే, వీళ్ళిద్దరు వాళ్ళ గొడవ పడ్డం అనేది ఎలా ఉందంటే ఆయన కూడా అయ్యప్ప గారు కూడా కరడు కట్టినటువంటి జన సైనికుడే. ఆయన కూడా అంటే పార్టీలో ఏం ఇప్పుడంటే విశ్లేషకులుగా రావచ్చు కానీ అంతకు ముందు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినటువంటి వ్యక్తి. టీడీపీలో కూడా అజయ్ గారు అదే కమిట్మెంట్ తో పనిచేస్తుంటారు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే ఉన్నటువంటి ఎటువంటి అంటే డ్యామేజ్లు అనేవి రిపేర్ చేసుకుంటారు. రేపు ఇప్పుడు టీడీపీ ఒక్కటే ఆపేసిందని కాదండి, ఇక్కడ కొంతమంది కెట్టిన వాళ్ళు ప్రసాద్ చిగిరిచెట్టి గారి విషయంలో అది అడ్డుకున్నారు అన్నట్టుగా బయట ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాన్ని సరిదిద్దుకోవడానికి కూటమి ప్రభుత్వం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడో కొంచెం వాయిస్ వినిపించేటువంటి వ్యక్తులు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేయకూడదు అన్నది మాత్రం ఖచ్చితంగా ఒక నినాదం ఉంటుంది సార్. ఇప్పుడు టీడీపీకి డ్యామేజ్ జరిగితే ఇక్కడ అజయ్ గారు ఒప్పుకోరు, జనసేనకి డ్యామేజ్ జరుగుతుంది గ్రౌండ్ స్థాయిలో అంటే ఖచ్చితంగా మేము ఒప్పుకోము. ఎందుకంటే మా పార్టీ కోసం 12 ఏళ్ళుగా జెండా పట్టుకుని తిరుగుతూ పార్టీని ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన తర్వాత గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్నటువంటి కొన్నిసార్లు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి తెలియకపోవచ్చు కాక అక్కడ ఆర్థిక సహాయాలు అందించిన వాళ్ళు కానీ పార్టీని ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళు కానీ ప్రోత్సహించిన వాళ్ళు కానీ ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టేస్తాం, వాళ్ళు ఎందుకు పనిచేయరు అన్నట్టు పక్కన పెట్టేసేటువంటి విధానంతో కొంతమంది ప్రవర్తిస్తున్నటువంటి ఖండిస్తాము. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ఇప్పటి వరకు కూడా మేము ఎలా పనిచేస్తామో వాళ్ళు కూడా ఎన్ఆర్ఎస్ కూడా అలాగే పనిచేశారు. పనిచేసినటువంటి తరుణంలో వాళ్ళకి రావాల్సినటువంటి గౌరవం కూడా ఖచ్చితంగా వాళ్ళకి కూడా రావాలి. అలాగే పార్టీలో కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా అదే గౌరవం వాళ్ళ అయ్యప్ప గారు కూడా చెప్పడం జరిగింది. ఆ గతంలో రాజేష్ అన్న కూడా ఆ రోజు ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారిని ఎలా విమర్శించారు ఏంటి అన్నది కూడా తెలుసు. అలాంటి వ్యక్తులని కూడా ఈ రోజు ఒక్కటే కార్నర్ చేస్తే ప్రసాద్ చిలిగించెట్టి గారిని చూపిస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు తప్ప ఆ రోజు ఆయన రాజేష్ గారికి కూడా అలాగని టీడీపీ పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం మానేలేదు కదండి. ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. కాకపోతే వాళ్ళు కంట్రోల్లో ఉండమని చెప్పి పార్టీకి పనికి వచ్చే విధంగా లేకపోతే పార్టీని ప్రోత్సహించేటువంటి విధంగా మార్చుకోవాలి తప్ప దీన్ని ఒక్కొక్కరిని ఆపు చేసుకుని దాన్ని రచ్చ చేసుకుంటే కనుక ఏ పార్టీకైనా సరే కానీ మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడే వాళ్ళే. మహాశైల రాజేష్ గారు కష్టపడలేదని అనట్లా, అనేక కేసులు పెట్టించుకున్నారు, అనేక ఎదురు దెబ్బలు తిన్నారు. ఆయన కూడా ప్రసాద్ సిలిగించెట్టి అనేటువంటి వ్యక్తి కూడా ఆయన కూడా అనేక సార్లు ఒక పార్టీ అని కాదండి వ్యక్తులు కార్నర్ చేసినా లేకపోతే పార్టీలు కార్నర్ చేసినా పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కార్నర్ చేసి మాట్లాడినా ఫస్ట్ వినిపించేటువంటి వాయిస్ అవన్నీ కూడా ఏ పార్టీని టార్గెట్ చేసినా అలాంటప్పుడు దాన్ని అలాగని రకాలతో తిట్టేటువంటి సంస్కృతి భాష వాళ్ళని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించారు. అలాంటి భాషలు కూడా వాళ్ళు వాడరు. అలాంటప్పుడు ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. అలాంటి చిక్కుముళ్ళు ఏమన్నా ఉంటే కనుక అధిష్టానంలో ఉన్నటువంటి మా అధినేత దృష్టికి పూర్తిగా వెళ్ళలేదు విషయాన్ని అనుకుంటున్నాము. ఆయన ఒక మాట క్లారిటీగా చెప్పేస్తే కనుక క్లియర్ గా కూటమి మధ్య మాత్రం ఎటువంటి పరపచ్చాలు ఉండవండి. కూటమి ఎప్పుడు బలంగానే ఉంటది. కూటమిలో ఇలాంటి చిన్న చిన్న విషయాలతో సర్దుకొని వెళ్ళిపోయి రేపొద్దున సమయం అయిపోయింది. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు అన్ని రిపీట్ చేసుకొని ఎవరెవరు ఎన్ని నిమిషాలు మాట్లాడారో ఒకసారి చూసుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను మాట్లాడేప్పుడు స్పీడ్ మాట్లాడతారని కృష్ణవేణి గారు, వంశీ గారు, అజయ్ గారు లాంటి సమయం అయిపోయింది. మీరు పాయింట్ మీద కంక్లూడ్ చేయండి. మళ్ళీ దీంట్లో వచ్చేపు ఏం సమయం 2 నిమిషాలు అయితే అడే కొట్టరు వచ్చాము మిమ్మల్ని కొట్టారా? ఎవరు కొట్టరు కదా. కాబట్టి నాకు టైం ఇచ్చినప్పుడు నన్ను ఇబ్బంది పెడతారు, మీరు ఎక్కువ టైం తీసుకుంటారు, నేను స్పీడ్ మాట్లాడాల్సి వచ్చేది. నాకు జనాలకు అర్థమవుతుంది కదా, నాకు అర్థం కాదు. మాట్లాడండి సార్, 30 సెకండ్స్ అయిపోయింది, నేను మీకే ఇస్తాను. మాట్లాడండి. 30 సెకండ్స్ 20 సెకండ్స్ కాదు, చెప్పు ఆపబ్బా. మాట్లాడండి సార్, మీకు ఇస్తాను. కృష్ణవేణి గారు పార్టీ పరంగా బ్రహ్మాండంగా కష్టపడతారు. ఎంత అదృష్టం చేసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి క్యాడర్ దొరకడం. ఎందుకంటే ఆమె అక్కడ తప్పైనా కూడా సరే ఇక్కడ పోరాటం చేస్తుంది. పాపం ఇక్కడ వచ్చి మాతో కొట్లాడుతుంది, అక్కడ నియోజకవర్గాల్లో జిల్లాలో ఏ విధంగా కొట్లాడుతుంది తెలుసు. కానీ అలాంటి వ్యక్తులను గుర్తించలేకపోతే లీడర్ ఎప్పుడైతారయ్యా? ఎవరైనా లీడర్ ఎట్టిస్తారు? ఎవరికి మన ఇష్టం వచ్చినట్టు మనం ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చుకుంటా, ఎవరు మార్క్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే ఎట్టవుతుంది? ఇప్పుడు అజయ్ గారు చెప్తున్నారు. అజయ్ గారు సత్తెనపల్లి పాపం చిన్నప్పటి నుండి ఆయన కూడా కష్టపడినట్టున్నాడు, కాదని నేను చెప్పడంలే. కాకపోతే ఒకవేళ డిబేట్కి వచ్చినప్పుడు ఆయన కావాల్సినట్టు ఆయన పోరాటం చేసి ఆయన కావాల్సినట్టు ఆయన సక్సెస్ కావాలని తాపత్రయపడుతున్నాడు. ఈ తాపత్రయం అంత అవసరం లేదు అజయ్ గారు. ఎందుకంటే మీకు ఇచ్చిన టైంలో మీరు కరెక్ట్ గా స్క్రిప్ట్ పెట్టుకొని బ్రహ్మాండంగా మాట్లాడారు. ఎవరితో నేను వద్దనులే. కాకపోతే ఏమవుతుందంటే మన
మనిషికి మనిషి అవుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడిందంటే ఎక్కడ కానీ బూతి మాట్లాడరు. ఎంత గలాటలు జరిగినా మన ఇద్దరం చాలా డిబేట్లలో ఉన్నాం కదా, నేను కోపగించుకున్నా మీరు కోపగించుకున్నా బూతులు రావు. ఎందుకంటే సబ్జెక్ట్ వచ్చింది తప్ప బూతులు రావు. కాబట్టి బూతులు లేకుండా మాట్లాడే కార్యక్రమం బ్రహ్మాండంగా మాట్లాడతారు. కానీ కొంచెం అవగాహనతో మాట్లాడే కార్యక్రమాన్ని ప్రయత్నం చేయండి. ఇంకా అజయ్ గారి గురించి, మన అయ్యప్ప గారి గురించి చెప్తున్నారు. అయ్యప్ప గారు పాపం వీళ్ళ విధేయుడు జనసేనకు. ఫస్ట్ ఆయన వాళ్ళ కుటుంబం వాళ్ళ అన్న ఎంతో కష్టపడి వాళ్ళ పార్టీకి పనిచేసినారు. చేస్తే స్వయంగా వాళ్ళనే ఇబ్బందికరమైనటువంటి సందర్భంగా ఎన్ని విశదీకరించి చెప్పాలని చాలా టైం పడుతుంది. ఇబ్బంది కూడా ఆయనకు ఎంత చాలు, మీరు పెడుతున్న మంటలు చాలు, కొంచెం ఆగుతాం. మీరు పెట్టిన మంటలు చాలు. ఇప్పుడు మళ్ళీ మీరు మంటలు ఎందుకు మాట్లాడితే మళ్ళీ ఇంకా మీ మంటలు ఎందుకన్నా? మీరు మంట పెడతానే ఉన్నారు. లో ఉన్నాం ప్రతి దానికి మళ్ళీ మంట పెడతా కొంచెం మళ్ళీ అయిపోవడానికి మాకు మోహన్ రెడ్డి గారు టాపిక్ మీరు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి, కూటమి గురించి, కూటమి రాష్ట్రం శ్రేయస్ కోసమని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే కూడా నేంటి కదా, ఈ రాష్ట్ర పత్రం చేసినటువంటి నాయకత్వం ఈ టర్మ్ లో ఈ కూటమి తయారైన తర్వాత, రాష్ట్రంలో 3 పార్టీలు తోడైన తర్వాత, రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఇష్టం వచ్చినట్టు జరుగుతుంటే ఒక్కరు కాకుండా ఒక్కరు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో మీ 3 పార్టీలు ఉన్నాయంటే, మీ పార్టీలు బయట వాళ్ళని తినేది అయిపోయిన తర్వాత మీ పార్టీలు ఉండడానికి మొదలు పెడుతున్నారు అయ్యప్ప గారు లాంటి వాళ్ళను. కాబట్టి నేనేమంటున్నా అంటే, పార్టీల కోసం పార్టీ పెట్టిన తర్వాత ప్రజల కోసం పనిచేయండి. ప్రజల కోసం, మన కోసం పార్టీ క్యాడర్ పనిచేసినప్పుడు వాళ్ళని గుర్తించండి. అంతే తప్ప మీ ఇష్టం వదులుకుంటా మీరు డిబేట్లలో కూర్చొని మాట్లాడిపోతే పరిష్కారం ఎట్లవుతుంది? పరిష్కారం కావాలంటే సరైన అవగాహనతో మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. మీరేదో మాట్లాడినామని చెప్పి ఇక్కడికి వచ్చి ఊరు కలుసుకుంటా పోతే ఎట్లవుతుంది సోదరా? నేను ఎక్కడ మీరు ఇంతసేపు మాట్లాడితే ఒక్కొక్కరు 15 నిమిషాల పైన మాట్లాడితే కనీసం నేను నోరు కూడా విప్పకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు నోరు ఇప్పుతారంటే బయట చూసే జనం ఏమనుకుంటారు? వీళ్ళకి సభ్యత ఉందా, వాళ్ళకి సభ్యత ఉందా అని ఆలోచన చేస్తారు కదా. సభ్యత లేని క్యాడర్ పార్టీ బ్యానర్ లో మనం కోసం మనం పనిచేయాలి. మన పార్టీలో కవర్ చేసుకోవడం కోసం మాట్లాడడం అన్యాయం తెచ్చి అది ఏడ జనాల్లో ప్రయత్నం చేసిన మీ పక్కనే మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి గారు దయచేసి రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ కి అజయ్ గారు అయ్యప్ప గారు అర్థమైంది. చివరిగా పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి. సమయం అయిపోయింది. అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి. చివరిగా వన్ వర్డ్ కంక్లూడ్ సార్ ప్లీజ్. సమయం అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది. సమయం అయిపోయింది. ఎక్స్టెన్షన్ అయింది ఈ రోజు. అర్థం చేసుకోండి దయచేసి. ఎవరికి తక్కువ రైట్ ఇవ్వండి. నేను అజయ్ గారు ఒక సోదరుడు, నాకు ఆయన కూడా మంచి పదవులు రావాలని కోరుకుంటున్నాను. మా నాన్నగారు 40 సంవత్సరాల పాటు మేము టీడీపీ పనిచేసాం. నా పేరులో కూడా ఎన్టీఆర్ గారి పేరు తారక రామ అని ఉంటుందండి. తారక రామ అయ్యప్పండి నా పేరు. ఆయన తెలియలేని చాలా విషయాలు ఉన్నాయి. ఒక ఎనలిస్ట్ వచ్చినప్పుడు రాష్ట్రంలో టీడీపీ జనసేన మధ్య జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితుల్ని నేను మీడియా దృష్టికి తీసుకొస్తాను. లాస్ట్ కంక్లూజన్ లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని సరిదిద్ది వైటీపీకి అవకాశం ఇవ్వకూడదని చెప్పి కూడా నేను అనలిస్ట్ గా మాట్లాడతాను. ఆ వాడు ఆయన అందిపుచ్చుకుంటా. ఎందుకంటే
ఇక్కడ మనం డిబేట్ లో మాట్లాడుకున్నంత ఇదిగా గ్రౌండ్ లో అయితే ఉండట్లేదండి. అయ్యప్ప గారు గ్రౌండ్ ఇందాక లో మీరు మనం మాట్లాడిన చూస్తే దానిలో చాలా ఇప్పుడు ఒక మీడియా అధినేత పేరును మీరు డైరెక్ట్ గా మాట్లాడటం కూడా అది కొంచెం కష్టంగా ఉంటుంది ఎవరికైనా. ఒక మీడియా అధినేత అంటే జనాలకు అర్థమవుతుంది కదా, మీరు ఆ పేరును ప్రస్తావించేటప్పుడు కొంతమంది తీసుకోలేరు కదా. అంటే నేను అలాంటి కాదండి, ఈ రోజున అలా కాదండి. రాష్ట్ర సామాజిక మాధ్యమాల్లో ఆయన్ని ఒక ఐటమ్ గా మార్చి జన సైనికులే ట్రోల్ చేయడం అనేది కొంత బాధగా ఉంది. ఎందుకంటే నిన్న కాక మొన్న ఆయన పుట్టినరోజుకి నారా లోకేష్ బాబు గారే శుభాకాంక్షలు తెలిపారు. కూటమిలో ఒక వేర విధేయుడిగా ఉన్నటువంటి ఆ ఛానల్ యజమాని ఇప్పుడు మళ్ళీ ఒక వైసీపీ టీడీపీ మధ్యలో ఆయన ఒక జన సైనికులకు ఒక అస్త్రంగా మారి ఆయన ట్రోల్ అవుతూ ఉన్నాడు. అందువల్ల నేను అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి అయ్యప్ప గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి టీడీపీ అజయ్ గారు. ధన్యవాదాలండి ప్లాన్ వేసుకొని చేస్తారు. రైట్, ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలండి శంకర కృష్ణవేణి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ ప్రకాశం జిల్లా పంచాయతీ అనేది చిరికి గాలివానగా మారి రెండు పార్టీలు టీడీపీ జనసేన మధ్య కొంత అగాధం సృష్టించే ప్రయత్నం అవకాశం ఉందని విశ్లేషకులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీన్ని రెండు అధిష్టానాలు తీసుకుని సరిగ్గా ఎక్కడెక్కడ ఆపకపోతే మాత్రం రెండు పార్టీలకు నష్టం జరిగి అది వైసీపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా కొంతమంది క్రమశిక్షణలో కరువడుతుంది కొంతమంది పార్టీల్లో, వైసీపీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు. కూటమిలో చూసుకుంటే ప్రధానంగా టీడీపీ జనసేన రెండిట్లో కూడా క్రమశిక్షణ కొరవడుతూ ఉంటాం. డైరెక్ట్గా వ్యక్తిగతంగా విమర్శించుకోవడం, కొంతమంది బూతులు తిట్టుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. రియాజ్ గారు దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి చిగిలిశెట్టి ప్రసాద్ అనే వ్యక్తిని మరి తల్లిదండ్రులతో కలిపి తిట్టడాన్ని ఈ రోజున ఖండించాలి. మరి రియాజ్ని ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అదేవిధంగా గతంలో కూటమి పొత్తు కంటే ముందుగా మాట్లాడిన వీడియోలు కట్ చేసి ఈ రోజున మాట్లాడుతున్నారని చిగిలిశెట్టి ప్రసాద్ గారు, ఆయన్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, మరి జనసేన నేతలు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ లెక్కొస్తే మరి అదే మహాసేన రాజేష్ విషయంలో అమ్మనా బూతులు తిట్టి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టిన మహాసేన రాజేష్ను టీడీపీలో కంటిన్యూ చేయట్లేదా? ఈ రోజున ఆయన తీసుకోవట్లేదా? ఎంతోమంది ఈ రోజున కేంద్ర ప్రభుత్వాల్లో రాష్ట్ర శాసనసభల్లో కూడా మరి అమ్మనా బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. పొత్తుకు ముందు మాట్లాడిన వీడియోలు తీసుకొచ్చి ఇలా ప్రొజెక్ట్ చేయడం తప్పని మరి కృష్ణవేణి లాంటి వాళ్ళు జనసేన నేతలు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇదంతా ఒక ఫుల్ స్టాప్ పడితే మాత్రమే ఈ రెండు పార్టీలకి మధ్య కొంత గ్యాప్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరో వైసీపీ సృష్టించాల్సిన అవసరం లేదంటూ కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.